ఆదివారం ఏప్రిల్ 12, 1885. సమయం మధ్యాహ్నం 3 గంటలు కావస్తోంది. నేడు శ్రీరామకృష్ణులు కలకత్తాలోని బలరాం బోస్ ఇంటికి విచ్చేశారు. ఇంటి అతిథుల గదిలో గిరీష్, చిన్ననరేంద్రుడు, పల్టు, ద్విజుడు, పూర్ణుడు, మహేంద్ర ముఖర్జీ తదితర భక్తులతో ఆసీనులయ్యారు. కాసేపటి తర్వాత త్రైలోక్యనాథ్ సన్యాల్, జయగోపాల్ సేన్ తదితర బ్రహ్మ సమాజస్తులు కూడా వచ్చారు. కొందరు భక్తులందరూ కూడా వచ్చి ఉన్నారు. వారు తెర వెనక కూర్చుని ఉన్నారు. వారిలో మోహిని మోహన్ భార్య కూడా ఉంది. పుత్రశోకంతో ఆమెకు దాదాపు పిచ్చే పట్టింది. ఆమెలాగానే మానసిక వ్యధతో మరికొందరు శ్రీరామకృష్ణుల వద్ద మనోశాంతిని పొందగోరి అక్కడికి వచ్చి ఉన్నారు. 3 గంటలకు వచ్చాడు. ఆ సమయంలో శ్రీరామకృష్ణులు భక్తులకు తమ సాధనల గురించి, తాము పొందిన పలు రకాల అనుభూతులను గురించి వివరిస్తున్నారు. శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి ఆయన ఆదేశానుసారం ఆయనకు సమీపంలో కూర్చున్నాడు. శ్రీరామకృష్ణ భక్తులతో, సాధనావస్థలో నేను ధ్యానం చేస్తున్నప్పుడల్లా నిజంగానే ఒక వ్యక్తి శూలం చేతపట్టుకుని సమీపంలో కూర్చుని ఉన్నట్లుగా అంచేవాడిని. అతడు నన్ను ఇలా భయపెట్టేవాడు. మనస్సును భగవంతుని పాదపద్మాల్లో కనుక లగ్నం చేయకపోతే శూలంతో పొడి చంపేస్తాను. మనస్సు కనుక స్థిరంగా ఉండకపోతే ఈ శూలం నీ ఛాతీలోకి దిగిపోతుంది అని. ఒక్కోసారి అమ్మ నా మనస్సును నిత్యం నుండి లీలకు తీసుకొచ్చేది, మళ్ళీ లీల నుండి నిత్యానికి కొనిపోయేది. మనస్సు లీలాస్థితిలోకి దిగి వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో రాత్రింబవళ్ళు సీతారాముల గురించే చింతన చేసేవాడిని. సర్వదా సీతారాముల రూపదర్శనాలు కలుగుతూ ఉండేవి. ఎల్లవేళలా రామ్లాలను చేతపుచ్చుకొని తిరిగేవాడిని. అతడికి ఒక్కోసారి స్నానం చేయించేవాడిని, మరోసారి అన్నం తినిపించేవాడిని. మళ్ళీ ఒక్కోసారి రాధాకృష్ణుల భావంలో ఉండేవాడిని. సర్వదా అవే రూపాలని దర్శించేవాడిని. లేకుంటే మళ్ళీ ఒక్కోసారి గౌరాంగుడి భావంలో నిమగ్నమై ఉండేవాడిని. అది పురుషుడు, ప్రకృతి 2 భావాల సమ్మేళనం. ఆ స్థితిలో సర్వదా గౌరాంగుని రూపదర్శనమే కలుగుతూ ఉండేది. ఆ తర్వాత నా మనోస్థితి మారిపోయింది. అప్పుడు మనస్సు లీలను వదిలిపెట్టి నిత్యానికి ఎగసింది. ఆ స్థితిలో తులసి చెట్టు, మునగ చెట్టు 2 ఒకేలా తోచాయి. అటుపైన దైవీ రూపాలు రుచించలేదు. అవి వస్తూ పోతూ ఉండేటివనే నాకు నేనే నచ్చ చెప్పుకున్నాను. అప్పుడు వాటిని నా మనస్సు నుండి తొలగించి వేశాను. గదిలో ఉన్న దేవుళ్ళ పటాలు, చిత్తరువులు అన్నింటినీ తీసివేశాను. ఆదిపురుషుడైన అఖండ సచ్చిదానందుని గురించి మాత్రమే చింతన చేయసాగాను. ఆ పురుషుడికి నేను దాసిననే భావంతో ఉండేవాడిని. నేను అన్ని రకాల సాధనలు అనుష్ఠించాను. సాత్విక, రాజసిక, తామసిక అని సాధనలు 3 రకాలు. సాత్విక సాధనలో సాధకుడు వ్యాకుల చిత్తంతో భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు, లేకుంటే ఆయన పవిత్ర నామాన్ని జపిస్తూ ఉంటాడు. ఎటువంటి ఫలాపేక్ష ఉండదు. రాజసిక సాధనలో పలు రకాల క్రియలు చేయవలసి ఉంటుంది. ఇన్నిసార్లు పురస్చరణం చేయాలి, ఇన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించాలి, పంచాగ్ని తపస్సు అనుష్ఠించాలి, షోడశోపచార పూజ చేయాలి మొదలైనవన్నమాట. తామసిక సాధనలో తమో గుణాన్ని ఆశ్రయించుకొని సాధన చేస్తారు. అటువంటి సాధకులు ఇలా అంటూ ఉంటారు: జై కాళీ, ఏమిటి నువ్వు నాకు దర్శనం ఇవ్వవా? నువ్వు కనుక దర్శనం ఇవ్వకపోతే కత్తితో నా గొంతు కోసుకుంటాను. తాంత్రిక సాధనల్లో లాగానే ఈ సాధనలో విధి విహితాలంటూ ఏమీ ఉండవు. సాధనావస్థలో నేను అద్భుత దర్శనాలన్నింటినీ గాంచాను. ఆత్మ యొక్క సంగమాన్ని ప్రత్యక్షంగా చూసేవాడిని. నాలాంటి రూపం గల మనిషి ఒకడు నా శరీరంలోకి ప్రవేశించి 6 పద్మాల్లోని ప్రతి పద్మంలోనూ రమించేవాడు. 6 పద్మాలు ముడుచుకుని ఉండేవి. అతడు రమించడంతో ప్రతి పద్మం విచ్చుకొని ఊర్ధ్వముఖమైపోయేది. ఈ విధంగా మూలాధార, స్వాధిష్టాన, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార పద్మాలన్నీ విచ్చుకునేవి. అధోముఖంగా ఉన్నవి ఊర్ధ్వముఖమైపోవటం ప్రత్యక్షంగా దర్శించాను. సాధనా సమయంలో ధ్యానం చేస్తున్నప్పుడు గాలి లేని చోట నిశ్చలంగా ఉన్న దీపశిఖ భావాన్ని ఆరోపింపజేసుకునేవాడిని. ప్రగాఢ ధ్యానంలో బాహ్య జ్ఞానం ఉండదు. ఒక వేటగాడు పక్షినవదాన్ని గురిపెట్టాడు. ఆ సమయంలో పెళ్లి ఊరేగింపు ఒకటి మేళతాళాలతో, బంధుగణంతో, గుర్రపు బండ్లతో ఆ దారిన వెళ్ళటం జరిగింది.
ఆ విధంగా ఊరేగింపు చాలాసేపటి వరకు వేటగాడి ప్రక్క నుంచే వెళ్ళింది. కానీ అతడికి వీటన్నిటి గురించి ఎరుకే లేదు. తన ప్రక్కనుంటే పెండ్లి కుమారుడు వెళ్ళాడన్న సంగతి అతడికి తెలియనే తెలియదు. ఒక వ్యక్తి ఒంటరిగా చెరువు ఒడ్డున చేపలు పట్టని కూర్చున్నాడు. చాలాసేపటి తర్వాత గాలానికి కట్టిన బెండు కదలసాగింది. మధ్య మధ్యలో అది నీటిలోకి మునుగుతోంది. అప్పుడు చేప ఎర్రను తినటానికి ప్రయత్నిస్తోందని ఆ వ్యక్తి గ్రహించాడు. దాన్ని పట్టడానికని అతడు కర్రను ఒక ఉదుటన లాగివేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో ఒక బాటసారి అతడు వద్దకు వచ్చి, అయ్యా, ఫలానా పంతులు గారి ఇల్లు ఎక్కడా అని అడిగాడు. చేపలు పట్టేవాడి నుండి ఎటువంటి జవాబు రాలేదు. ఆ సమయంలో అతడు గాలాన్ని లాగివేయటానికి సరైన అదును కోసం ఎదురు చూస్తున్నాడు. బాటసారి మళ్ళీ మళ్ళీ అతడితో బిగ్గరగా, అయ్యా, ఫలానా పంతులు గారి ఇల్లు ఎక్కడో కాస్త చెప్తారా అంటూ అడుగుతున్నాడు. కానీ ఆ వ్యక్తికి దీన్ని గురించిన ఎరుక లేనేలేదు. అతడు చేతులు కంపిస్తున్నాయి. దృష్టి యావత్తూ బెండిపైనే ఉంది. చివరకు బాటసారి విసుక్కుంటూ తన దారిని తాను వెళ్ళిపోయాడు. అతడు ఆ విధంగా చాలా దూరం వెళ్ళిపోవటం జరిగింది. ఇక్కడ బెండు నీటిలో పూర్తిగా మునిగిపోవడంతో చేపలు పట్టేవాడు ఒక్క ఉదుటన గాలాన్ని పైకి లాగి చేపను బయటపడేశాడు. అప్పుడు అతడు తువ్వాలతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకొని దూరంగా వెళుతున్న బాటసారిని, ఏమయ్యా, ఇటు తిరిగి చూడు అంటూ ఎలుగెత్తి పిలిచాడు. బాటసారి అతడి కేకను లక్ష్య పెట్టక తన దారిని తాను వెళ్ళసాగాడు. కానీ ఆ వ్యక్తి పలుమార్లు కేకలు పెట్టడంతో బాటసారి అతడి వద్దకు తిరిగి వచ్చి, ఏమయ్యా, ఎందుకు నన్ను అంతగా పిలుస్తున్నావు అని అడిగాడు. అందుకతడు, ఇందాక నువ్వు నన్ను ఏదో అడుగుతున్నట్టున్నావే అన్నాడు. ఆ బాటసారి, అప్పుడు అన్నిసార్లు పిలిచినా బదులు పలకలేదు, కానీ ఇప్పుడు ఏమిటి సంగతి అంటూ ప్రశ్నిస్తున్నావే అన్నాడు. ఆ సమయంలో బెండు మునగడానికి సిద్ధంగా ఉంది. అందువల్ల అప్పుడు నువ్వు చెప్పింది ఏది వినలేకపోయాను అన్నాడు ఆ చేపలు పట్టేవాడు. ధ్యానంలో ఇటువంటి ఏకాగ్రత సాధ్యమే. ఆ సమయంలో అన్యమైంది ఏదీ కనిపించదు, వినిపించదు కూడా. స్పర్శ జ్ఞానం కూడా ఉండదు. శరీరంపై పాము ప్రాగుతూ ఉండవచ్చు, కానీ అతడికి ఆ విషయం తెలియనైనా తెలియదు. ఆ ఎరుక ధ్యానిస్తున్న వ్యక్తికి ఉండదు, పాముకు కూడా ఉండదు. ధ్యానం ప్రగాఢమైనప్పుడు ఇంద్రియ వ్యాపారాలన్నీ ఆగిపోతాయి. మనస్సు బహిర్ముఖం కాదు. ఇది ఇంటి తలుపులు మూసివేయటం లాంటిది. రూపరస గంధ స్పర్శ శబ్దాలనే 5 ఇంద్రియ విషయాలు బయటనే పడి ఉంటాయని శ్రీరామకృష్ణులు కొనసాగించారు. ధ్యానం చేసేటప్పుడు ప్రథమావస్థలో ఇంద్రియ విషయాలన్నీ సాధకుడి ఏటుకు వస్తాయి. కానీ ధ్యానం ప్రగాఢం అయ్యాక అవి మరి రాజాలవు, బయటే పడి ఉంటాయి. ధ్యానం చేస్తున్నప్పుడు నేను ఎన్ని రకాల దర్శనాలు కాంచేవాడినని, ధనరాశి, శాలువ, ఒక పళ్ళె నిండా మిఠాయిలు, ముక్కునత్తులు ధరించిన 2 స్త్రీలు, వీటిని అన్నింటినీ ప్రత్యక్షంగా చూశాను. అప్పుడు నా మనస్సును ఇలా ప్రశ్నించాను, ఓ మనస్సా, వీటిలో నువ్వు దేన్ని కోరుకుంటావు? దేన్నైనా అనుభవించాలని అనుకుంటే చెప్పు. మనస్సు, వద్దు, నాకేది వద్దు, భగవంతుడి పాదపద్మాలు తప్ప అన్యమైంది ఏది నాకు అక్కర్లేదు అని బదులు పలికింది. గాజు అల్మారాలోని వస్తువులన్నింటినీ బయట నుండే చూసినట్లు ఆ స్త్రీల లోపల బయట సమస్తము చూశాను. వారిలో నేను మలమూత్రాలు, పేగులు, రక్తం, క్రిములు, కఫం ఇత్యాదులన్నింటినీ చూశాను. శ్రీరామకృష్ణుల నామం పలికి రోగాలు నయం చేయగలనని గిరీష్ ఘోష్ అప్పుడప్పుడు చెప్తుంటాడు. శ్రీరామకృష్ణ గిరీష్ తదితర భక్తులతో, సిద్ధులను కోరుకునేది హీనులే. వ్యాధులు నయం చేయటం, వ్యాజ్యాలు గెలిపించటం, నీళ్ల మీద నడవటం మొదలైన సిద్ధులను వారు ఆకాంక్షిస్తారు. శుద్ధ భక్తులు భగవంతుని పాదపద్మాలు తప్ప అన్యం దేన్ని కాంక్షించరు. హృదయ నాతో ఒకసారి, మామ, అమ్మ వద్ద ఏవైనా శక్తులు సిద్ధులు కోరుకో అన్నాడు. నాది బాలక స్వభావం కదా. కాళీ ఆలయంలో జపం చేసేటప్పుడు అమ్మతో ఇలా అన్నాను, అమ్మ, హృదయ నన్ను నీ నుండి కొన్ని శక్తులు సిద్ధులు కోరుకోమన్నాడు. అమ్మ వెంటనే నాకు ఒక దృశ్యాన్ని చూపించింది. వృద్ధ వేశ్య ఒకటి వచ్చి నా వైపు వీపు త్రిప్పి పాదాలపై భారం మోపి గొంతు కూర్చుంది. వయస్సు 40 సంవత్సరాలు ఉంటుంది.
పెద్ద పెద్ద బిరుదులు కలిది, నల్లంచు చీర ధరించుంది. కూర్చుని మల విసర్జన చేయసాగింది. సిద్ధులు ఆ వృద్ధవేశ్య మలం లాంటివని అమ్మ నాకు వెల్లడి చేసింది. అప్పుడు వెళ్ళి హృదయను చివాట్లు పెట్టాను. అమ్మను ఆ విధంగా ప్రార్థించమని నువ్వు నాకెందుకు చెప్పావు? నీ కారణంగానే నేను అలాంటి దృశ్యాన్ని చూడవలసి వచ్చింది అని. ఎవరికైనా కొద్దిపాటి సిద్ధులు కలిగినా అతడికి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. చాలామందికి తాము గురుగిరి నెరపాలన్న కోరిక ఉంటుంది. వారిని పలువురు వ్యక్తులు గౌరవిస్తారు, శిష్యులు సేవ చేస్తారు వంటి తలంపులు కలిగి ఉంటారు. అతడి గురించి లోకులు ఇలా అంటుంటారు, వాహ్, ఫలానా వ్యక్తికి దశ తిరిగింది. ఇంటికి ఎంతోమంది వచ్చిపోతుంటారు. చాలామంది శిష్యులు సేవకులు తయారయ్యారు. ఇంట్లో ఎన్నో వస్తువులు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. జనం అతడికి పలు రకాల కానుకలు చెల్లిస్తుంటారు. అతడు తలుచుకుంటే ఎంతోమందికి భోజనం పెట్టించగలడు. గురుగిరి వేశ్యావృత్తి లాంటిది. తుచ్చమైన ధనం, పేరు ప్రతిష్టలు, శారీరక సుఖం, వీటన్నింటి కోసం తన్ను తాను అమ్ముకోవటమా? ఏ శరీరం, మనస్సు, ఆత్మల ద్వారా భగవత్ప్రాప్తిని పొందగలమో ఆ శరీరం, మనస్సు, ఆత్మలను సామాన్య వస్తువుల కోసం అలా అమ్ముకోవటం మంచిది కాదు. ఒక వ్యక్తి పలానా స్త్రీ గురించి ఇలా అన్నాడు, ఆహా, ప్రస్తుతం ఆమె దశ తిరిగిపోయింది. ఒక ఇల్లు అద్దెకి తీసుకుంది. ఇంట్లో ఎన్ని వస్తువులని, మంచాలు, కుర్చీలు, పాత్ర సామాగ్రి, ఎన్నని చెప్పమంటావు? ఎంతమందిని వశం చేసుకుంది? ఎంతమంది వస్తూ పోతూ ఉంటారు? అంటే అర్థం ఆమె ప్రస్తుతం వేశ్య అయిందని. అందుకనే ఆమె సుఖాలకు అంతు లేకుండా ఉంది. మొదట్లో ఆమె ఒక సజ్జనుడి ఇంట్లో పని మనిషిగా ఉండేది. ప్రస్తుతం ఆమె ఒక వేశ్య. సామాన్య వస్తువుల కోసం తను తాను సర్వనాశనం చేసుకుంది. సాధనా కాలంలో ధ్యానం చేస్తూ చేస్తూ నేను ఇంకా ఎన్ని దృశ్యాలు చూసేవాడినని. ఒకసారి బిల్వవృక్షం కింద ధ్యానం చేస్తున్నప్పుడు పాపపురుషుడు ఆంగ్ల సిపాయి రూపంలో వచ్చాడు. రకరకాలుగా ప్రలోభ పెట్టసాగాడు. ధనం, కీర్తి ప్రతిష్టలు, స్త్రీ సుఖం, పలు రకాల సిద్ధులు, వీటన్నింటినీ ఇవ్వజూపాడు. అప్పుడు నేను అమ్మను ప్రార్థించసాగాను. ఇప్పుడు మీకు అతి గోప్యమైన విషయాన్ని చెప్తున్నాను. అప్పుడు అమ్మ దర్శనమిచ్చింది. నేను అమ్మతో, అమ్మ, అతన్ని నరికేయి అన్నాను. ఆ అమ్మ యొక్క ఆ భువనమోహన రూపం నాకు జ్ఞప్తికొస్తోంది. బలరాం కుమార్తె కృష్ణమయ్యి రూపంలో వచ్చింది. ఆమె ఒక్క వీక్షణంతోనే జగత్తు యావత్తూ చెలించిపోతున్నట్లుంది. శ్రీరామకృష్ణులు కాసేపు మౌనంగా ఉండిపోయారు. మళ్ళీ తమ స్మృతులను నెవరు వేసుకుంటూ ఇలా అన్నారు, ఇంకా ఎన్నో దర్శనాలు కాంచాను, కానీ ఎవరో నన్ను చెప్పనివ్వటం లేదు. నా నోటిని గట్టిగా అదిమి పట్టినట్లుంది. తులసి చెట్టు, మునగ చెట్టు రెండు ఒక్కటిగా తోస్తుండేవి. భేదభావం తొలగిపోయింది. ఒకరోజు మర్రి చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తుండగా ఒక దర్శనం కలిగింది. గడ్డంతో ఉన్న మహమ్మదీయుడు ఒక మట్టి పళ్ళెంలో అన్నంతో ఎదురుగా వచ్చాడు. పళ్ళెంలో నుండి మహమ్మదీయులకు అన్నం పెట్టి నాకు కూడా కొద్దిగా ఇచ్చాడు. ఉన్నదొక్కటే, రెండవది లేదు అని అమ్మ నాకు చూపించింది. సచ్చిదానందుడే నానా రూపాలు ధరించి ఉన్నాడు. ఆయనే సమస్త జీవజగత్తులై విరాజిల్లుతున్నాడు. ఆయనే అన్నం అయి ఉన్నాడు. గిరీష్ మా తదితరులతో, నాది బాలక స్వభావం. మామ, అమ్మ వద్దకు వెళ్ళి కొన్ని శక్తులు కోరుకోని హృదయ చెప్పిందే తడువు. నేను అందు గురించి అమ్మ వద్దకు వెళ్ళాను. అప్పుడు అమ్మ నన్ను ఎలాంటి స్థితిలో ఉంచిందంటే, నా వద్ద ఎవరు ఉంటే వారి మాటలు వినవలసి వచ్చేది. తన వద్ద వేరే ఎవ్వరూ లేకపోతే సర్వం అంధకారబంధురంగా కాంచే చిన్నపిల్లవాళ్ళ ఉండేది నా పరిస్థితి. హృదయ నా వద్ద లేకపోతే ప్రాణాలు పోతున్నట్టు తోచేది. ఇలా చూడండి, ప్రస్తుతం నాకు అదే భావం కలుగుతోంది. మాట్లాడుతూనే మనస్సు ఉద్దీపనం అవుతోంది. ఈ విధంగా మాట్లాడుతూ శ్రీరామకృష్ణులు భావపరవశులవుతున్నారు. అతి కష్టం మీద తమను తాము సంభాళించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భావవస్తులు ఇలా అన్నారు, ఇప్పుడు కూడా మిమ్మల్ని చూస్తున్నాను, కానీ
చిరకాలంగా మీరు ఇక్కడ కూర్చున్నట్లు తోస్తుంది. ఎప్పుడు వచ్చారో, ఎక్కడికి వచ్చారో ఇవేవి స్ఫురణకు రావటం లేదు. అటు పిమ్మట ఆయన కాసేపు మౌనంగా ఉండిపోయారు. కొద్దిగా బాహ్య చైతన్యంలోకి వచ్చి మంచినీళ్ళు త్రాగుతాను అన్నారు. సమాధి స్థితి నుండి బాహ్య చైతన్యంలోకి వచ్చేటప్పుడు మనస్సును సాధారణ స్థాయికి తీసుకురావడానికి ఆయన తరచూ అలా అంటూ ఉంటారు. గిరీష్ ఆయన వద్ద కొత్తగా వస్తూ ఉన్న వ్యక్తి, అందువల్ల అతడు ఈ సంగతి ఎరగడు. మంచినీళ్ళు తీసుకురావడానికి లేచాడు. శ్రీరామకృష్ణ అతడిని వారిస్తూ, లేదయ్యా, ఇప్పుడు త్రాగలేను అన్నారు. అందరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. శ్రీరామకృష్ణులు సంభాషణను కొనసాగించారు. ఆయన మాతో, ఏమయ్యా, ఈ గోప్యమైన అనుభూతులన్నీ చెప్పి నేను ఏదైనా తప్పు చేశానంటావా? పాపం మా ఏం చెప్పగలడు, మౌనంగా ఉండిపోయాడు. మళ్ళీ శ్రీరామకృష్ణ ఇలా అన్నారు. లేదు లేదు, తప్పెందుకు అవుతుంది? నేను ఈ విషయాలన్నీ మీలో విశ్వాసం కలిగించడానికి చెప్పాను. కాసేపటి తర్వాత మాను బ్రతిమాలాడుతూ, ఇతన్ని ఇక్కడికి తీసుకురావా అన్నారు. ఆయన అలా బ్రతిమలాడుతోంది పూర్ణుడి గురించి. మా సంకోచిస్తూ, ఇప్పుడే కబురమ్ముతానండి అన్నాడు. శ్రీరామకృష్ణులు, పూర్ణుడితో నేను మజిలీ చేరుకున్నాను అన్నారు. శ్రీరామకృష్ణులు ఇలా పలకటంలోని అంతరార్థం ఏమిటి? తమ ఆంతరంగిక భక్తుల్లో బహుశా పూర్ణుడు చిట్టచివరివాడనా? గిరీష్ తదితరులను సంబోధిస్తూ శ్రీరామకృష్ణ తమ మహాభావ స్థితిని గురించి వర్ణించసాగారు. శ్రీరామకృష్ణ భక్తులతో, ఆ స్థితి కలిగిన తర్వాత పొందిన ఆనందం అంతకు మునుపు నేను పడిన యాతనలకు సమానంగా ఉండేది. మహాభావం భగవద్భావం. అది ఈ దేహం మనస్సులను తల్లక్రింతలు చేసి వేస్తుంది. పెద్ద ఏనుగు ఒకటి చిన్న రెల్లుగడ్డి గుడిసెలోకి చొరబడటం లాంటిది అది. దానితో పునాదులతో సహా గుడిసె కుదిపివేయబడుతుంది. బహుశా కుప్పకూలి చిన్నాభిన్నం అయిపోతుంది. భగవంతుడి కోసం కలిగే వియోగతాపం సామాన్యమైంది కాదు. రూపసనాతనులకు, అంటే చైతన్యదేవుల శిష్యులు అలాంటి స్థితి కలిగినప్పుడు వారు ఏ చెట్టు క్రింద కూర్చుంటే ఆ చెట్టు ఆకులు కమిలిపోయేవి. నేను ఆ స్థితిలో 3 రోజులు స్పృహ లేకుండా పడి ఉన్నాను. ఏమాత్రం కదలలేకపోయేవాడిని. ఒకే చోట పడిపోయి ఉండేవాడిని. స్పృహ వచ్చాక బ్రాహ్మణి నన్ను స్నానం చేయించడానికి తీసుకువెళ్ళింది. కానీ నా శరీరం స్పర్శను భరించే స్థితిలో లేదు. అందుకని బ్రాహ్మణి నా శరీరాన్ని ఒక దళసరి దుప్పటితో కప్పింది. ఆ దుప్పటి మీద చేయి వేసి నన్ను తీసుకువెళ్ళింది. నేను క్రింద పడిపోయి ఉన్నప్పుడు శరీరానికి అంటుకున్న మట్టి అంతా మాడిపోయి ఉండేది. ఆ స్థితి కలిగినప్పుడు వెన్నెముక గుండా నాగలిపోతున్నట్లు అనిపించేది. ఓ, ప్రాణాలు పోతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి అంటూ అరిచేవాడిని. కానీ ఆ తర్వాత ఎంతటి ఆనందం కలిగేదని. శ్రీరామకృష్ణ ఈ మహాభావ స్థితి వర్ణనలను భక్తులు చేష్టలు దక్కి వింటున్నారు. శ్రీరామకృష్ణ గిరీష్తో, కానీ మీరంత దూరం వెళ్ళవలసిన పని లేదు. నా అనుభవాలు ఇతరులకు దృష్టాంతాలుగా ఉండటం కోసమే. మీరు అనేక విషయాలను పట్టుకుని ఉంటారు, కానీ నేను మాత్రం కేవలం ఒకే భావాన్ని ఆశ్రయించుకుని ఉంటాను. భగవంతుడు తప్ప అన్యమైంది ఏది నాకు రుచించదు. ఇది ఆయన ఇచ్ఛ. ఏకకాండం చెట్లు ఉన్నాయి, 5 కొమ్మల చెట్లు కూడా ఉన్నాయి. అందరూ నవ్వారు. నా అనుభవాలు ఇతరులకు దృష్టాంతాలుగా ఉండటం కోసమే. మీరు అనాసక్తులై సంసారంలో జీవించండి. శరీరానికి బురద అంటుకుంటుంది, కానీ దాన్ని విదిలించుకోండి. బురద చేపల కళంక సాగరంలో ఈదులాడవచ్చు, కానీ శరీరానికి కళంకం అంటుకోరాదు. గిరీష్ నవ్వుతూ, మీకు కూడా వివాహం అయింది కదా అన్నాడు. నవ్వులు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, సంస్కారం కోసమని వివాహం చేసుకోవాల్సి వచ్చింది, కానీ సాంసారిక జీవితం ఎలా గడపగలను
భగవంతునికి వ్యాకులత ఎంత తీవ్రంగా ఉండేదంటే నా మెడలో జంజం వేసినప్పుడల్లా దానంతటదే పడిపోయేది. నేను దాన్ని నిలుపుకోలేకపోయేవాడిని. సంస్కారం కోసం సుఖమహర్షి వివాహం చేసుకున్నాడని ఒక సంప్రదాయం వారు చెప్తారు. బహుశా ఒక కుమార్తె కూడా జన్మించిందంటారు. అందరూ నవ్వారు. సంసారం అంటే కామినీ కాంచనాలే. అవి భగవంతుణ్ణి మరిపింపచేస్తాయి. కానీ ఈ కామినీ కాంచనాలు వదిలిపోవే అన్నాడు గిరీష్. వ్యాకుల చిత్తంతో భగవంతుణ్ణి ప్రార్థించు. వివేకం కోసం ప్రార్థించు. భగవంతుడే సత్యము, తక్కినదంతా అనిత్యం. దీనినే వివేకం అంటారు. వడపోత వస్త్రం గుండా నీటిని వడపోయాలి. అప్పుడు మురికంతా ఒకవైపు ఉంటుంది, శుద్ధమైన నీరు మరోవైపు ఉంటుంది. ఈ సంసారంలో వివేకం అనే వడపోత వస్త్రాన్ని ఉపయోగించండి. మీరు భగవంతుణ్ణి తెలుసుకుని సంసారంలో జీవించండి. అప్పుడు దాన్ని విద్యా సంసారం అంటారు. స్త్రీల మోహిని శక్తి ఎలాంటిదో చూడండి. నేను చెప్పేది అవిద్యా స్వరూపిణులైన స్త్రీల గురించి. వారు పురుషులను మూర్ఖులుగా చేసి పడేస్తారు. పురుషుల్లోని సార పదార్థాన్ని లాగేస్తారు. అందుకే స్త్రీ పురుషులు ఒక చోట కూర్చుని ఉండటం చూస్తే నేను అమ్మయ్యో వీరి పని ఇంతటితో సరి అంటుంటాను. ఇలా అంటూ మా వైపు చూసి, హారు ఎంత మంచి బాలుడు, పాపం అతని భూతం ఆవహించింది. అందరూ ఒకరోజు అరే హారు ఎక్కడా అంటూ అతడి కోసం వెతకసాగారు. తీరా చూసేసరికి అతడు మర్రి చెట్టు కింద మౌనంగా కూర్చుని ఉన్నాడు. అతడిలో ఇదివరకు ఉన్న అందం, వర్చస్సు, సంతోషం ఇప్పుడు లేవు. పాపం మర్రి చెట్టులోని భూతం అతడిని ఆవహించింది. ఒకసారి అక్కడికి వెళ్ళరాదు అని భార్య భర్తతో చెప్పగానే వెంటనే అతడు లేచి నిలబడతాడు. కూర్చో అనగానే కూర్చుంటాడు. తన ఉద్యోగం పోయినందున ఒక వ్యక్తి కొత్త ఉద్యోగం కోసం ఒక కంపెనీకి దరఖాస్తు పెట్టుకున్నాడు. కానీ ఆ కంపెనీ అధికారి ప్రస్తుతం ఉద్యోగాలు ఖాళీ లేవు, అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండు అన్నాడు. పాపం ఆ వ్యక్తి చాలా రోజుల పాటు చెప్పులు అరిగేలా అధికారి చుట్టూ తిరిగాడు. కానీ అతడికి ఎప్పుడూ ప్రస్తుతం ఖాళీలు లేవు, తర్వాత చూద్దాం అనే సమాధానమే ఎదురైంది. చివరికి ఆ వ్యక్తి విసిగి వేసారిపోయి నిరాశతో స్నేహితుడికి తన గోడు వెళ్ళబోసుకున్నాడు. ఆ స్నేహితుడు అతడితో, నువ్వెంత మూర్ఖుడివి, ఆ అధికారి చుట్టూ అలా పిచ్చుకొక్కలా ఎందుకు తిరుగుతావు? నువ్వు వెళ్ళి గులాబీని పట్టుకో, రేపే నీ పని జరిగిపోతుంది అన్నాడు. ఆ వ్యక్తి అలాగే, ఆమె వద్దకు ఇప్పుడే వెళతాను అంటూ బయలుదేరాడు. గులాబీ ఆ అధికారి ఉంపుడుగెత్తే. ఆ వ్యక్తి ఆమె వద్దకు వెళ్ళి ఇలా ప్రాధేయపడ్డాడు. అమ్మా, నేను పేద బ్రాహ్మణ్ణి, నాకు పెద్ద కష్టం వచ్చి పడింది. నన్ను ఈ కష్టం నుండి మీరే గట్టెక్కించాలి. అమ్మ, చాలా రోజులుగా పని లేదు, ఇంట్లో పిల్లలు తిండి లేక మాడిపోతున్నారు. మీరు ఒక్క మాట చెప్పినట్లయితే నా పని జరిగిపోతుంది. ఆ బ్రాహ్మణుడి దుస్థితి చూసి గులాబీ జాలిపడింది. అయ్యో పాపం, ఈ బ్రాహ్మణుడికి ఎన్ని కష్టాలు వచ్చాయి అనుకుని, అది సరే కానీ నాయన, నీ పని జరగాలంటే ఎవరికి చెప్పవలసి ఉంటుంది అని అడిగింది. బ్రాహ్మణుడు, అమ్మ, ఆ కంపెనీ అధికారికి కేవలం ఒక్క మాట చెబితే చాలు, నా పని ఖచ్చితంగా జరిగిపోతుంది అన్నాడు. అప్పుడు గులాబీ, ఆ అధికారితో నేను ఇవాళే మాట్లాడి నీ పని జరిగేలా చూస్తాను, సరేనా అంది. మరుసటి రోజు ఉదయమే ఆ బ్రాహ్మణుడి ఇంటికి కంపెనీ బంట్రోత్ ఒకడు వచ్చి, ఇవాళ నుండే మీరు పనిలో చేరమని ఉత్తర్వు వచ్చింది అన్నాడు. ఆ సదరు అధికారి కంపెనీ యజమానితో, ఇతడు యోగ్యుడు, ఇతడికి నేను మన కంపెనీలో ఉద్యోగం ఇచ్చాను, ఇతడి వల్ల మన కంపెనీ లాభిస్తుంది అని చెప్పి ఆయన్ని ఒప్పించాడు. అందరూ కామినీ కాంచనాల్లోనే మునిగి ఉన్నారు. కానీ వాటిని నేను ఖాతరు చేయను. భగవంతుడు తప్ప అన్యమైంది ఏది ఎరుగనని నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. మహాశయ, నవహుల్లోల్ అంటూ ఒక కొత్త ధార్మిక శాఖ ప్రారంభమైంది. లలిత్ చటర్జీ దానిలో సభ్యుడు అన్నాడు ఒక భక్తుడు. అందు శ్రీరామకృష్ణులు, పలు మతాలున్నాయి,
అవన్నీ ఒకే భగవంతుని చేరటానికి వేరువేరు మార్గాలు. కానీ అందరూ నా మతమే సరైంది, నా గడియారమే సరైన సమయం చూపిస్తోంది అనుకుంటారు. గిరీష్ మాతో, పోప్ చెప్పిన మాటలు జ్ఞాపకం ఉన్నాయి కదా, టీజ్ విత్ అవర్ జడ్జిమెంట్స్ యాజ్ అవర్ వాచెస్, నన్ గో జస్ట్ alike, yet ఈచ్ బిలీవ్స్ హిజ్ ఓన్. శ్రీరామకృష్ణులు మాతో, ఏమయ్యా దీని అర్థం ఏమిటి? అందుకు మా, ప్రతి ఒక్కరూ తమ గడియారమే సరైందని తలుస్తారు, కానీ ఏ గడియారం మరో గడియారంతో సరిపోదు. గడియారాలు తప్పు సమయం చూపుతాయి, కానీ సూర్యుడు సరిగ్గానే వస్తాడు కదా. అందువల్ల మన గడియారాన్ని సూర్యుడితో సరిచూసుకోవాలి అన్నారు శ్రీరామకృష్ణులు. ఫలానా వ్యక్తి సదా అబద్ధాలు ఆడుతుంటాడు, అతడు వట్టి అబద్ధాల పుట్టనుకోండి అన్నాడు ఒక భక్తుడు. అందుకే శ్రీరామకృష్ణులు, సత్యం పలకటమే కలియుగానికి తపస్సు. కలియుగంలో ఇతర తపస్సులు చేయటం ఎంతో కష్టం. సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటే భగవంతుణ్ణి పొందగలం. తులసీదాసు దోహా ఒకటి ఇలా ఉంది: సత్యకథ అధీనత పరస్త్రీ మాతృ సమాన్, ఇస్సే హరి న మిలేతో తులసి ఝూట్ జబాన్. సత్యం వచించటం, భగవంతునిపై ఆధారపడి ఉండటం, పరస్త్రీని తల్లిగా దర్శించటం, వీటి ద్వారా భగవంతుడు లభించనట్లయితే తులసీదాసు అసత్యవాదియే అని దీని అర్థం. తండ్రి చేసిన అప్పులను తీర్చే భారాన్ని కేశవసేన్ తన మీద వేసుకున్నాడు. వ్రాతపత్రాలు వంటి ఏమీ లేవు. మరెవరైనా అయితే నాకు తెలియదు పొమ్మని చెప్పేవాళ్ళు. ఓసారి నేను జోరాసాంకోలోని దేవేంద్రుని సమాజం చూడటానికి వెళ్ళాను. ఆ సమయంలో కేశవసేన్ వేదికపై కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. అప్పుడు అతడు ప్రాయంలో ఉన్నాడు. అది చూసి నేను మధురబాబుతో ఇలా అన్నాను: ఇక్కడ ధ్యానం చేస్తున్న వారందరిలో ఈ యువకుని గాలబెండ మాత్రమే నీటిలో మునిగి ఉంది. చేప గాలం వద్దకు తచ్చాడుతోంది. ఫలానా వ్యక్తి పేరు చెప్పను, కానీ అతడు 10,000 రూపాయల కోసం న్యాయస్థానంలో అబద్ధం చెప్పాడు. వ్యాజ్యం గెలవటానికి నాతో కాళీమాతకు అర్ఘ్యాన్ని సమర్పింపజేశాడు. అతడు నాతో, బాబా ఈ అర్ఘ్యాన్ని అమ్మకు సమర్పించు అన్నాడు. నేను పసిపిల్లవాళ్ళు అతడి మాటలు నమ్మి ఆ అర్ఘ్యాన్ని సమర్పించాను. అతడు గట్టివాడేనండి అన్నాడు ఒక భక్తుడు. కానీ అతడికి నా పట్ల ఎంతో విశ్వాసం ఉండేది. నేను అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే అమ్మ అతడి ప్రార్థనలు తప్పక ఆలకిస్తుందని అతడికి గట్టి నమ్మకం అన్నారు శ్రీరామకృష్ణులు. లలిత్ బాబు విషయాన్ని ప్రస్తావిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: అహంకారం అంత సులభంగా వదిలిపెడుతుందా ఏమిటి? అలా అహంకారం లేని వాళ్ళు ఏదో ఒకరిద్దరు మాత్రమే తారసపడతారు. అలాంటి వారిలో బలరాం ఒకడు. ఇలా అంటూ ఒక భక్తుడిని చూపిస్తూ, ఇతడు మరొకడు. వీరి స్థానంలో వేరే ఎవరైనా ఉంటే అహంకారంతో విర్రవీగిపోయి ఉండేవాళ్ళు. జుట్టుకు పాపిటలు తీసి తమో గుణాలను ప్రదర్శించి ఉండేవారు. వారు తమ పాండిత్యాన్ని చూసుకొని ఎంతగానో గర్విస్తారు. చూడు, ఆ లావు బాపనయ్యకు ఇంకా కొద్దిగా అహంకారం ఉంది. ఇలా అంటూ మాతో, మహిమా చక్రవర్తి అనేక శాస్త్రాలు అధ్యయనం చేసిన వ్యక్తి, ఏమంటావు? అవునండి, అతడు ఎన్నో శాస్త్రాలు అధ్యయనం చేశాడు అన్నాడు మా. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అలాంటప్పుడు అతన్ని గిరీష్ ఘోష్కు పరిచయం చేస్తే బాగుంటుంది. ఇద్దరూ చర్చించుకుంటూ ఉంటే చూడాలనుంది. గిరీష్ నవ్వుతూ, సాధనలు చేయటం ద్వారా అందరూ శ్రీకృష్ణులా కావచ్చని అతడు అంటాట కదా అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, పూర్తిగా అలాగని కాదు, కానీ ఆ ధోరణిలోనే ఏదో అంటుంటాడు. అయ్యా, అందరూ శ్రీకృష్ణులా కాగలరా అని అడిగాడు ఒక భక్తుడు. అందుకు శ్రీరామకృష్ణులు, అవతార పురుషులు లేక వారి అంశతో జన్మించేవారిని ఈశ్వరకోటి అంటారు. సాధారణ మనుష్యులను జీవులు లేక జీవకోటి అంటారు. జీవకోటికి చెందినవారు సాధనలు చేసి భగవంతుణ్ణి పొందుతారు. వారు సమాధి స్థితి పొందాక తిరిగి రారు. ఈశ్వరకోటికి చెందిన వ్యక్తి రాకుమారుడు లాంటివాడు. 7 అంతస్తుల భవనంలోని అన్ని అంతస్తులకు వెళ్ళే ద్వారాలు, తాళం చెవులు అతని వద్ద ఉంటాయి.
అతడు ఏ అంతస్తునో ఎక్కగలడు, మళ్ళీ తన ఇష్టానుసారం క్రిందికి దిగి రాగలడు కూడా. అతడు 7 అంతస్తులను ఎక్కగలడు, మళ్ళీ తన ఇష్టానుసారం కిందికి దిగి రాగలడు కూడా. జీవకోటికి చెందినవాడు ఒక సాధారణ ఉద్యోగి లాంటివాడు. అతడు భవనంలోని కొన్ని గదుల్లోకి మాత్రమే వెళ్ళగలడు, అంతకు మించి అతడు వెళ్ళలేడు సుమా. జనకుడు జ్ఞాని, సాధనలు చేసి జ్ఞానం సముపార్జించుకున్నవాడు. కానీ సుఖమహర్షి సాక్షాత్తు జ్ఞానమూర్తియే. ఆహా అన్నాడు గిరీష్. శ్రీరామకృష్ణ, సుఖమహర్షికి సాధనలు చేసి జ్ఞానం సంపాదించవలసిన అవసరం లేకపోయింది. నారదుడు కూడా సుఖమహర్షిల బ్రహ్మజ్ఞాని. కానీ లోకులకు ఉపదేశించే నిమిత్తం ఆయన భక్తిని ఆశ్రయించుకుని ఉండేవాడు. ప్రహ్లాదుడు ఒక్కోసారి సోహంభావంలోనూ, మరోసారి దాస్యభావంలోనూ, సంతాన భావంలోనూ ఉండేవాడు. హనుమంతుడు కూడా అటువంటి స్థితిలోనే ఉండేవాడు. తలచుకున్నంత మాత్రాన అందరికీ అలాంటి స్థితి ఏర్పడదు. కొన్ని వెదురుగడలలో డొల్ల ఎక్కువగా ఉంటుంది, మరి కొన్నింట్లో తక్కువగా ఉంటుంది. మీ ఆధ్యాత్మిక స్థితులన్నీ ఇతరులకు సోదాహరణాలుగా ఉంటావని కదా మీరు చెప్తోంది. మరి మేమేం చేయాలో సెలవేయండి అని అడిగాడు ఒక భక్తుడు. అందు శ్రీరామకృష్ణులు, భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవటానికి తీవ్ర వైరాగ్యం ఉండాలన్నది నిశ్చయం. భగవత్ మార్గంలో అవరోధాలుగా తోచే వాటిని తక్షణమే పరిత్యజించాలి. తర్వాత చూసుకోవచ్చు రమ్మని వాయిదాలు వేసుకోవటం మంచిది కాదు. కామినీ కాంచనాలు భగవన్మార్గంలోని అవరోధాలు. వాటి నుండి మనస్సును ఉపసంహరించుకోవాలి. మందకొడితనం, సోమరితనం ఉంటే భగవత్ప్రాప్తి అసాధ్యం. ఒక వ్యక్తి తుండుగుడ్లను భుజం మీద వేసుకుని స్నానం చేయటానికి పోతున్నప్పుడు అతడి భార్య అతన్ని ఈసడిస్తూ ఇలా అంది: నువ్వు ఎందుకు కొరగావు? వయస్సు పైపడుతోంది, అయినప్పటికీ నువ్వు వీటన్నిటినీ వదలలేకుండా ఉన్నావు. నన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేవు. ఆ ఫలానా వ్యక్తిని చూడు, అతడు ఎంతటి త్యాగు. అతడు ఏం చేశాడు అని అడిగాడు భర్త. అందుకు భార్య, అతడికి 16 భార్యలు, అతడు వారిని ఒకరి వెంట ఒకరిగా పరిత్యజిస్తున్నాడు. అలా త్యాగం చేయటం నీకు ఎన్నటికీ చేత కాదు. ఏమిటి, అతడు తన భార్యలను ఒక్కరొక్కరిగా త్యజిస్తున్నాడా? పిచ్చిదానా, అలాంటి వాడు త్యాగం చేయజాలడు. త్యాగం చేసేవాడు కొద్ది కొద్దిగా త్యాగం చేస్తాడా ఏమిటి అన్నాడు భర్త. భార్య నవ్వుతూ, ఎలాగైనా నీకంటే మేలే కదా అంది. పిచ్చిదానా, నీకు అర్థం కావటం లేదు. అతడు త్యాగం చేయజాలడు, నేను త్యజించగలను. ఇదిగో చూడు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు భర్త. శ్రీరామకృష్ణులు సంభాషణ కొనసాగించారు. దీన్నే తీవ్ర వైరాగ్యం అంటారు. ఆ వ్యక్తికి వివేకం కలుగగానే తక్షణమే పరిత్యజించాడు. ఉన్నపళానే భుజం మీద తుండుగూడతోనే వెళ్ళిపోయాడు. ఇంటి వ్యవహారాలు చక్కబెట్టడానికని తిరిగి రాలేదు. ఇంటికేసి ఒక్కసారి కూడా కన్నెత్తి చూడలేదు. త్యాగం చేసే వ్యక్తికి ఎంతో మనోబలం ఉండాలి. బందిపోటు దొంగల తెగింపు ఉండాలి. బందిపోట్లు ఇంటిని దోచుకునే ముందు చంపు, నరుకు, ఇంటిని కొల్లగొట్టు అంటే కేకలు పెడతారు. మరి మీరేం చేయాలి? భగవంతుని పట్ల భక్తి ప్రేమలను అలవరుచుకొని రోజులు గడపండి. కృష్ణుడు వెళ్ళిపోయాక అతన్ని చూడలేకపోవడంతో యశోదకు దాదాపు పిచ్చి పట్టినట్లయింది. ఆ స్థితిలో రాధ వద్దకు వెళ్ళింది. ఈమె దుఃఖాన్ని చూసి రాధ ఆమెకు ఆద్యాశక్తి రూపంలో దర్శనమిచ్చి, అమ్మ ఏదైనా వరం కోరుకో అంది. అందుకు యశోద ఇలా అంది: అమ్మ, నన్ను ఇంకేం కోరుకోమంటావు? అయితే మనోవాక్కాయాల ద్వారా శ్రీకృష్ణుని సేవించేట్లు అనుగ్రహించు అంది. ఈ కాళ్లతోనే అతడికి భక్తులను దర్శించేటట్టు, అతడి లీలలు జరిగే చోట్లకు ఈ కాళ్లతోనే నడిచిపోయేటట్లు, ఈ చేతులతోనే కృష్ణుణ్ణి అతడి భక్తులను సేవించేటట్లు, ఈ ఇంద్రియాలన్నీ అతడి పనులనే వనరించేటట్లు ఆశీర్వదించు అంది. ఇలా అంటూ ఉండగానే శ్రీరామకృష్ణులు మళ్ళీ భావపారవస్యానికి లోనవుతున్నారు. ఉన్నట్టుండి తమలో తాము ఇలా మాట్లాడుకుంటున్నారు:
సంహారమూర్తి కాళియా? లేదు లేదు, నిత్యకాళి. అతి కష్టం మీద తమను తాము సంభాళించుకొని కాసిన నీళ్లు త్రాగారు. యశోదాదేవి గురించి ఇంకా ఏదో చెప్పబోతున్నారు. ఇంతలో మహేంద్ర ముఖర్జీ వచ్చాడు. మహేంద్ర, అతడి తమ్ముడు ప్రియ ముఖర్జీ వీరిద్దరూ ఈ మధ్యనే శ్రీరామకృష్ణ వద్దకు వస్తున్నారు. మహేంద్రుని వయసు 36 లేక 37 సంవత్సరాలు. ప్రియ అతడి కంటే 2 ఏళ్ళు చిన్నవాడు, ఇంజనీరు. మహేంద్రుడికి పిండి మిల్లు ఉంది. తమ పనులు చూసుకునేందుకు వారు కొందరిని నియమించారు. అందువల్ల వారికి తీరిక ఎక్కువ. స్వగ్రామమైన కేడేటీలోని వారికి ఇల్లు ఉంది. కలకత్తాలోని బాగ్ బజార్లో కూడా ఒక ఇల్లు ఉంది. శ్రీరామకృష్ణుల వద్దకు వారితో పాటు ఒక బాలభక్తుడు వచ్చేవాడు. పేరు హరి. అతడికి వివాహం అయింది. శ్రీరామకృష్ణుల పట్ల అతడికి అమిత భక్తి ప్రపత్తులు. మహేంద్ర దక్షిణేశ్వరం వచ్చి చాలా రోజులైంది. హరి కూడా చాలా రోజులుగా రాలేదు. ఇవాళ అతడు కూడా మహేంద్రతో పాటు వచ్చాడు. నవ్వుతో మహేంద్రుడి ముఖం కళకళలాడుతోంది. మహేంద్ర, హరి ఇద్దరూ శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లారు. ఏమిటి సంగతి, ఇన్ని రోజులు దక్షిణేశ్వరం రాలేదు అని అడిగారు శ్రీరామకృష్ణ. అందుకు మహేంద్ర, అయ్యా కేదేటి వెళ్ళి ఉన్నాను, కలకత్తాలో లేను అన్నాడు. ఏమయ్యా, పిల్లా జల్లా లేరు, ఎవరికి చాకిరి చేయనక్కర్లేదు, అయినప్పటికీ తీరిక దొరకటం లేదా? బాగుంది వ్యవహారం అన్నారు. భక్తులు మౌనంగా ఉండిపోయారు. మహేంద్ర కాస్త సిగ్గుపడ్డాడు. శ్రీరామకృష్ణ, నీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు సరళ హృదయుడివి, ఔదార్యం కలవాడివి. నీకు భగవంతుని పట్ల భక్తి ఉంది. అవునండి, మీరు నా మేలు కోరే ఇవన్నీ చెప్తున్నారు అన్నాడు మహేంద్ర. శ్రీరామకృష్ణ నవ్వుతూ, ఇక్కడ జరిగే నాటకాలకు కానుకలు చెల్లించక్కర్లేదు. ఒకసారి ఎదుమల్లికి తల్లి నాతో ఇలా అంది, బాబా, తక్కిన సాధువులందరూ డబ్బు డబ్బు అంటూ పీడిస్తుంటారు, కానీ నీకు మాత్రం అలాంటి అలవాట్లేదే. విషయాసక్తులు డబ్బు ఖర్చు పెట్టాలంటే చికాకు పడతారు. పలానా చోట నాటక ప్రదర్శన జరగనున్నది. ఒక వ్యక్తి అక్కడ కూర్చుని నాటకం చూడాలనే ఉద్దేశంతో వచ్చాడు. కానీ లోపలికి తొంగి చూసేసరికి నాటక బృందం ప్రేక్షకుల వద్ద పైకం వసూలు చేయటం అతడు గమనించాడు. దాంతో అతడు అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. మరొక చోట కూడా నాటకం ప్రదర్శింపబడుతోందని విని అక్కడికి వెళ్ళి చూశాడు. విచారించి చూస్తే అక్కడ నాటకం చూడటానికి ఎలాంటి రుసుము చెల్లించనక్కర్లేదని తెలిసింది. అక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం. ఎలాగోలా అతడు గుంపులో అటు ఇటు తోసుకుంటూ వెళ్ళి సభామండపంలో కూర్చోవడానికి చక్కటి చోటు సంపాదించుకున్నాడు. పిదప అక్కడ కూర్చుని మీసాలు మెలేస్తూ నాటకం చూడసాగారు. అందరూ నవ్వారు. మనస్సును ప్రక్కకు మళ్లించడానికంటూ నీకు పిల్లలు లేరు కదా. నాకు ఒక డిప్టీ తెలుసు. అతడికి నెలకు 800 రూపాయలు జీతం. ఓసారి కేశవసేన్ ఇంట్లో నాటకం చూడటానికి వచ్చాడు. రాఖాల్ తదితరులతో నేను కూడా అక్కడికి వెళ్ళాను. నేను కూర్చున్న చోటుకు సమీపంలోనే ఆ డిప్టీ కూడా కూర్చున్నాడు. రాఖాల్ కాసేపు బయటికి పోగానే డిప్టీ తన కుమారుడిని అక్కడ కూర్చోబెట్టాడు. నేను వెంటనే ఇక్కడ చూడలేదని చెప్పాను. అప్పుడు నా స్థితి ఎలా ఉండేదంటే, నా వద్ద కూర్చున్న వాళ్ళు ఎలా చెప్తే అలా చేయవలసి వచ్చేది. అందుకే రాఖాలను నా పక్కన కూర్చోబెట్టుకున్నాను. నాటకం జరుగుతున్నంతసేపు పాపం ఆ డిప్టీ అవస్థ చెప్పనలవి కాదు. కేవలం తన బిడ్డను సంతాయించడంతోనే అతడికి సరిపోయింది. ఒక్కసారి కూడా నాటకం కేసి దృష్టిని పోనివ్వలేదు. పైగా అతగాడు తన భార్య చేతిలో కీలు బొమ్మని కూడా విని ఉన్నాను. ఆమె లేవమంటే లేస్తాట, కూర్చోమంటే కూర్చుంటాట. దానికి తోడు చప్పిడి ముక్కు, కోతి ముఖం కుమారుడిని చూసి తెగ మురిసిపోతున్నాడు. ఇలాంటూ మహేంద్రతో, నువ్వు ధ్యానం అభ్యసిస్తున్నావా అని అడిగారు. ఏదో కొద్దిగానండి అన్నాడు మహేంద్ర. శ్రీరామకృష్ణ నవ్వుతూ, అప్పుడప్పుడు దక్షిణేశ్వరానికి వస్తూ ఉండు అన్నారు. మహేంద్ర నవ్వుతూ, అయ్యా, నాకు బంధనాలు ఎక్కడున్నాయో మీకు తెలుసు కదా, మీరే వాటిని సడలించాలి. అందుకు శ్రీరామకృష్ణ నవ్వుతూ, ముందు నువ్వు వస్తే కదా, అలా వచ్చినప్పుడే బంధనాలు ఎక్కడ ఉన్నాయో పట్టి పెట్టి చూస్తాను.
అసలు నువ్వు రావెందుకని? పనుల ఒత్తిడి వలన రాలేకపోతున్నాను. పైగా మధ్య మధ్యలో కేదేటిలోని ఇంటికి కూడా వెళ్ళవలసి ఉంటుంది అన్నాడు మహేంద్ర. శ్రీరామకృష్ణులు భక్తులను వేలుతో చూపిస్తూ మహేంద్రతో, వీరందరికీ ఇళ్ళు వాకిళ్ళు లేవా, పని పాటలు లేవా, వీళ్ళు ఎలా వస్తున్నారు ఇలా అంటూ హరితో, నువ్వెందుకు రావట్లేదు? నీ భార్య నీ వద్దకు వచ్చిందా? లేదండి అన్నాడు హరి. మరి అలాంటప్పుడు నువ్వు నన్ను ఎందుకు మర్చిపోయావు అన్నారు శ్రీరామకృష్ణులు. నాకు జబ్బు చేసిందండి అన్నాడు హరి. ఇతడు చిక్కిపోయి ఉన్నాడు. అయితే ఇతడి భక్తికి ఏమీ కొదవలేదు. ఇతడి భక్తి పొంగి పొరలుతోంది. కానీ అది ఇబ్బంది కలిగించే భక్తి. నవ్వులు. శ్రీరామకృష్ణులు ఒక భక్తుడి భార్యను హాబీ తల్లి అని సంబోధిస్తుంటారు. ఆమె సోదరుడు కూడా అక్కడికి వచ్చి ఉన్నాడు. కళాశాలలో చదువుకుంటున్నాడు. వయస్సు దాదాపు 20 సంవత్సరాలు ఉండవచ్చు. అతడు లేచి క్రికెట్ ఆడటానికి వెళ్ళిపోయాడు. అతడి తమ్ముడు ద్విజుడు కూడా శ్రీరామకృష్ణుల పట్ల భక్తి ప్రపత్తులు ఉన్నవాడు. అతడు కూడా తన అన్నతో పాటు వెళ్ళిపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత ద్విజుడు తిరిగి వచ్చాడు. శ్రీరామకృష్ణులు అతడితో, నువ్వు వెళ్ళలేదా అని అడిగారు. బహుశా పాట వినాలని కాబోలు తిరిగి వచ్చాడు అన్నాడు ఒక భక్తుడు. నేడు బ్రహ్మ సమాజ సభ్యుడైన త్రైలోక్యుడు పాటలు పాడనున్నాడు. పల్టు కూడా వచ్చాడు. అతన్ని చూడగానే శ్రీరామకృష్ణులు, అరే ఇదేమిటి, పల్టు కూడా వచ్చాడే అన్నారు. ఇంతలో పూర్ణుడు వచ్చాడు. శ్రీరామకృష్ణులు అతన్ని అతి కష్టం మీద రప్పించారు. పూర్ణుడు ఇంట్లోని వారు అతడు వెళ్ళటానికి ససేమిరా అంగీకరించడమే లేదు. పూర్ణుడు మా పనిచేస్తున్న స్కూల్లోనే 5వ తరగతి చదువుతున్నాడు. పూర్ణుడు వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లాడు. ఆయన అతన్ని తమకు సమీపంగా కూర్చోబెట్టుకుని అతడితో లోస్వరంలో సంభాషిస్తున్నారు. మా మాత్రమే వారికి దగ్గరగా కూర్చుని ఉన్నాడు. మిగిలిన భక్తులందరూ తమలో తామే ఏదో మాట్లాడుకుంటున్నారు. గిరీష్ ఒక ప్రక్కన కూర్చుని కేశవ్ జీవిత చరిత్ర అనే పుస్తకం చదువుతున్నాడు. శ్రీరామకృష్ణుల పూర్ణుడితో, దగ్గరకు రానాయనా. గిరీష్, ఎవరి అబ్బాయి అని అడిగాడు. ఈ అబ్బాయి గురించి నలుగురికి తెలిసినట్లయితే అది అతడి ఇంట్లోని వారి చేనుబడి అతడికి సమస్యలు సృష్టిస్తుందని, అందుకని అందరూ తనను నిందిస్తారని మా భయపడుతున్నాడు. అందుకే గిరీష్తో విసుగ్గా, ఎవరో కనిపించటం లేదా, అతడు అబ్బాయి అన్నాడు. గిరీష్ నవ్వుతూ, ఆ సంగతి చూస్తూనే ఉన్నాను అన్నాడు. శ్రీరామకృష్ణుల పూర్ణుడితో మెల్లగా, నేను చెప్పినట్లన్నీ చేస్తున్నావు కదా అని అడిగారు. పూర్ణుడు, చేస్తున్నానండి అన్నాడు. శ్రీరామకృష్ణులు, ఏమైనా కళ్ళకు వస్తూ ఉంటాయా? అగ్నిశిఖ, వెలుగుతున్న దివిటి, మొత్తైదువు, శ్మశానం, ఇలాంటివి చూడటం చాలా మంచిది అన్నారు శ్రీరామకృష్ణులు. మిమ్మల్ని చూశానండి, మీరు కూర్చుని ఉన్నారు, ఏదో చెప్తూ ఉన్నారు అన్నాడు పూర్ణుడు. ఏమిటి, ఏమైనా ఉపదేశాలా? ఏది ఒకటి చెప్పు చూద్దాం అని అడిగారు శ్రీరామకృష్ణులు. జ్ఞాపకం రావట్లేదండి అన్నాడు పూర్ణుడు. ఏది ఏమైనా అది చాలా మంచిది. నువ్వు ఉన్నతి పొందుతావు. నీకు నా పట్ల ఆకర్షణ అయితే ఉంది కదా అన్నారు శ్రీరామకృష్ణులు. కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు, అక్కడకు దక్షిణేశ్వరానికి రావా అన్నారు. పూర్ణుడు, ఏమో చెప్పలేనండి అన్నాడు. ఎందుకు? దక్షిణేశ్వరంలో మీ చుట్టాలు ఎవరో ఉన్నారు కదా అన్నారు శ్రీరామకృష్ణులు. అవును ఉన్నారండి, కానీ అక్కడికి వెళ్ళటానికి నాకు కాస్త ఇబ్బంది అన్నాడు పూర్ణుడు. గిరీష్ ఇంకా కేశవ్ జీవిత చరిత్ర పుస్తకాన్ని చదువుతున్నాడు. బ్రహ్మ సమాజ సభ్యుడైన త్రైలోక్యుడు రాసిన పుస్తకం అది. అందులో ఇలా ఉంది. శ్రీరామకృష్ణులు పరమహంసుల వారు మొదట్లో సంసారం పట్ల చాలా విరక్తిని ప్రదర్శించేవారు. కానీ కేశవ్ చంద్రసేన్తో పరిచయం ఏర్పడిన తర్వాత ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు ఆయన సంసారంలో ఉంటూనే ధర్మం ఆచరించవచ్చని ప్రచారం చేస్తున్నారు. ఇది చదివి భక్తులు చాలామంది శ్రీరామకృష్ణులకు ఈ విషయం తెలిపారు. పుస్తకంలోని ఆ పుటలను ఆయనకు చదివి వినిపించారు కూడా. ఇవాళ ఈ విషయమై త్రైలోక్యుడితో మాట్లాడాలని భక్తులు పట్టుదలతో ఉన్నారు. గిరీష్ చేతిలోని పుస్తకాన్ని చూసి శ్రీరామకృష్ణులు గిరీష్, మా, రామ్ తదితర భక్తులతో ఇలా అన్నారు. వీళ్ళు సంసారాన్ని అంటిపెట్టుకునే ఉంటారు. అందుకనే ఎప్పుడు చూసినా సంసారం అంటుంటారు. వారు కామిరీ కాంచనాల్లో మురిగున్నారు.
భగవంతుణ్ణి సంప్రార్థించుకున్న పిదప ఎవరు అలా మాట్లాడరు. భగవదానందాన్ని పొందినప్పుడు సంసారం కాకిరెట్టలా తోస్తుంది. మొదట్లో నేను ప్రతిదాన్ని చీ చీ అంటూ వదిలిపెట్టేశాను. విషయాసక్తుల సాంగత్యం వదిలిపెట్టేశాను. మధ్య మధ్యలో భక్తుల సాంగత్యం కూడా త్యజించేవాడిని. ఎందుకంటే చేరదీసిన భక్తులందరూ ఒక్కరొక్కరుగా టపటపమంటూ రాలిపోయారు. అది విన్నప్పుడల్లా గుండె బాధతో విలవెల్లాడిపోయేది. కానీ ప్రస్తుతం ఒకరిద్దరిని నాతో పాటు అట్టి పెట్టుకున్నాను అన్నారు. గిరీష్ మళ్ళీ వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళాడు. త్రైలోక్యుడు జయగోపాల్ సేన్తో వచ్చాడు. వారిద్దరూ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి కూర్చున్నారు. ఆయన వారి యోగక్షేమాలు విచారించారు. ఇంతలో చిన్న నరేంద్రుడు వచ్చి మ్రొక్కాడు. ఆయన అతడితో, గత శనివారం రాలేదే అని అడిగారు. ప్రస్తుతం త్రైలోక్యుడు పాటలు పాడడానికి సంసిద్ధుడయ్యాడు. శ్రీరామకృష్ణులు, ఆహా, ఆ రోజు నువ్వు ఆనందమయి దేవి గురించి ఎంత చక్కగా పాడావు. ఎలాంటి పాట? తక్కిన పాటలు పేలవంగా తోచాయి. అదే రోజు నరేంద్రుడు పాడిన పాట కూడా నచ్చలేదు. అవే పాటలు మళ్ళీ ఇవాళ కూడా పాడు. త్రైలోక్యుడు పాడటం మొదలుపెట్టాడు. జయ గౌరాంగ జయ శచిపుత్ర సద్గుణ నిలయానందబ్దే ప్రేమ ప్రమాణ హిరణ్యవర్ణ పుంసారి మోహన నయన రంజన. జయ గౌరాంగ జయ శచిపుత్ర సద్గుణ నిలయ ఆనందాబ్దే. జాపబడిన ఆజానుబాహువులు పద్మనాళ సందృశ్య యుగళములు మానవాళి సంక్షేమకరములు. జయ గౌరాంగ జయ శచిపుత్ర సద్గుణ నిలయానందబ్దే. ప్రేమ మధుర వదనారవిందము అద్వితీయ సౌందర్య సదనము. వంపు తిరుగునా నల్ల ముంగురులు సొంపు నింపునా తళుకు చెక్కిళ్ళు. జయ గౌరాంగ జయ శచిపుత్ర సద్గుణ నిలయానందబ్దే. దివ్య ప్రేమ వెల్గొందు అండము నేత్రపర్వ సౌందర్య కందము. జయ గౌరాంగ జయ శచిపుత్ర సద్గుణ నిలయానందాబ్దే. దివ్య దీధితులు వెల్గులీనగా భావస్ఫూర్తితో ప్రకాశింపగా దివ్య భావమున మేను వణకగా స్వర్ణఛాయ శ్రీ గౌరు చంద్రుడు మత్తగజము వలె నృత్యము చేయును. జయ గౌరాంగ జయ శచిపుత్ర సద్గుణ నిలయానందాబ్దే. కంపన ముందుచు కదలియాడును భక్తి పిచ్చిలో సర్వావయములు. కంపన ముందుచు కదలియాడును భక్తి పిచ్చిలో సర్వావయవములు. జయ గౌరాంగ జయ శచిపుత్ర సద్గుణ నిలయానందాబ్దే. సర్వమానవా దుర్లభ శిశుడు ప్రేమ సుధారస పూర్ణ సాగరుడు. స్వపచుని సైతము సహోదరునిగా గాఢ ప్రేమలో కౌగలించును. జయ గౌరాంగ జయ శచిపుత్ర సద్గుణ నిలయానందాబ్దే. చేతులెత్తుచూ చేయుచు నృత్యము పాడును శ్రీహరి పావన నామము. వారి ధారలుగా చేరి చంపల కారువరదలై కన్నుల నశ్రులు. జయ గౌరాంగ జయ శచిపుత్ర సద్గుణ నిలయానందాబ్దే. హృదయరత్నము ఏడినా హరి అనుచు నేడ్చుచు ఆక్రందించుచు గర్జన చేయుచు కంపన ముందుచు ఆగ్రహంబుచే బొబ్బలు పెట్టును. జయ గౌరాంగ జయ శచిపుత్ర సద్గుణ నిలయానందాబ్దే.
కడిమి పువ్వువలె గగురు పొందిన తనువు ధూళిలో పొరలు పుడమిపై జయ గౌరంగ జయ శచిపుత్ర సద్గుణ నిలయానందాబ్దే ఓ హరిలీలా శ్రీనికేతన ఓ ప్రేమామృతధారావాహిని దీనబాంధవ బంగ్లా శోభ జయ చైతన్య జయ గౌరంగ భక్త హృదయ సందీపన చంద్ర జయ గౌరంగ జయ శచిపుత్ర సద్గుణ నిలయానందాబ్దే ప్రేమ ప్రమాణ హిరణ్యవర్ణ పుంసారి మోహన నయన రంజన జయ గౌరంగ జయ శచిపుత్ర. శ్రీరామకృష్ణులు ముఖ ప్రక్షాళనకు వెళ్ళారు. భక్తురాండ్రు తెర వెనుక కూర్చొని ఉన్నారు. ఆయన్ని దర్శించి ప్రణామం చేసుకోవాలని కుతూహలపడుతున్నారు. శ్రీరామకృష్ణులు వారికి దర్శనం ఇచ్చి గదిలోకి తిరిగి వచ్చారు. త్రైలోక్యుడితో ఆనందమై పాట పాడు అన్నారు. త్రైలోక్యుడు పాడసాగాడు. మాత నీదు ప్రేమ మానవాళి మీద ఎంత గాఢమమ్మ సుంత తెలియలేను. పాట వింటూ వింటూ చిన్న నరేంద్రుడు ప్రగాఢ ధ్యానంలో నిమగ్నమైపోయాడు. అతన్ని చూపిస్తూ శ్రీరామకృష్ణులు మాతో ఇలా అన్నారు. చూడు చూడు ఎంతటి ప్రగాఢ ధ్యానము, బాహ్యస్పృహ బొత్తిగా లేదాయే. పాట పూర్తయిన పిదప శ్రీరామకృష్ణులు త్రైలోక్యుడితో వెర్రివాణిని చేయివే నీ ప్రేమలోన పాట పాడమని కోరారు. త్రైలోక్యుడు ఆ పాట పాడిన తర్వాత రామ్ అతడితో హరినామం గురించిన పాట పాడమన్నాడు. త్రైలోక్యుడు పాడసాగాడు. హరి హరి హరియని హరిని భజించుము, హరి హరి హరియని హరిని పొగడుము, హరి హరి హరియని హరిని భజించుము, హరి హరి హరియని హరిని పొగడుము. హరియని పాడుచు ముక్తకంఠమున తరించుము సంసార సాగరము, హరి అని పాడుచు ముక్తకంఠమున తరించుము సంసార సాగరము. హరి 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 అని హరిని భజింపుము, హరి 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 అని హరిని పొగడుము. హరివసించును భూజలములలో, హరివసించును అనిలానలముల, శ్రీహరి నిలయము సూర్యచంద్రులు, హరి 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 అని హరిని భజించుము, హరి 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 అని హరిని భజించుము, హరి 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 అని హరిని పొగడుము. అనంత విశ్వము కానపించును నిండిన శ్రీహరి నిజరూపముగా, అనంత విశ్వము కానపించును నిండిన శ్రీహరి నిజరూపముగా. హరి 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 అని హరిని భజింపుము, హరి 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 అని హరిని పాడుము, హరి 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 అని హరిని భజింపుము, హరి 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 అని హరిని పొగడుము. పాట పూర్తయింది. పాట పూర్తయ్యాక మా మెల్లగా గౌర్నిత ఈ పాట పాడమన్నాడు. శ్రీరామకృష్ణులు కూడా అదే పాట పాడమన్నారు. త్రైలోక్యుడితో పాటు శ్రీరామకృష్ణులు భక్తులు కలిసి ఆ పాట పాడారు. అరుగో ఇద్దరు సోదరులు హరిని బాడుచు అశ్రులు గార్తురు, ఆనందముతో నాడుచు జగమును హరిభజనములో నాడజేతురు. అరుగో ఇద్దరు సోదరులు హరిని బాడుచు అశ్రులు గార్తురు. ఈ పాట పూర్తయిన తర్వాత శ్రీరామకృష్ణులు క్రింది పాటలు పాడారు.
గౌరాంగుడి ప్రేమ వెల్లువలో నదియా మొత్తం కంపించిపోతోంది. గౌరాంగుడి ప్రేమ వెల్లువలో నదియా మొత్తం కంపించిపోతోంది. వారెవరురా అటు పోవుచుండు, ఆ వైపు నడుచుచూ హరిని పాడుచుపోవు. వారెవరురా అటు పోవుచుండు, ఆ వైపు నడుచుచు హరిని పాడుచుపోవు. ఓయి మాతాయి నీవు పోయి అటు చూడరా, ఆ గౌరునిత్తాయిగా వారలున్నారు. వారెవరురా అటు పోవుచుండు. బంగరు అందెలు పదముల దాల్చి బోడి తలలతో తొడిగి పీలికలు అడుగులు తడబడ అటునిటు తూలుచు వెర్రివాని వలె నరుగుచుండు. వారెవ్వరురా అటు చూడు, అటు పోవుచుండు, ఆ వైపు నడుచుచూ హరిని పాడుచూపోవు. చిన్న నరేంద్రుడు ఇంటికి బయలుదేరుతున్నాడు. అతడితో శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: నువ్వు నీ తల్లిదండ్రుల పట్ల ఎంతో శ్రద్ధాభక్తులు చూపాలి. కానీ భగవన్ మార్గంలో అడ్డు కనిపిస్తే మాత్రం వారి మాటను వినవద్దు. నడుం బిగించి దృఢనిశ్చయుడివై ఉండు. తండ్రి భగవన్ మార్గానికి అడ్డు వేస్తే ఇలా పలుకు: భగవన్ మార్గానికి అడ్డు వచ్చే తండ్రి తండ్రి కాడు, అతడొక నీచుడు. నిజానికి నాకు ఎటువంటి భయం లేదండి అన్నాడు చిన్న నరేంద్రుడు. గిరీష్ ఇంటి నుండి తిరిగి వచ్చాడు. శ్రీరామకృష్ణులు అతడిని త్రైలోక్యుడికి పరిచయం చేసి, మీరిద్దరూ కాస్త మాట్లాడుకోండి అన్నారు. వారు కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత శ్రీరామకృష్ణులు త్రైలోక్యుడితో, ఆ పాట మళ్ళీ ఒకసారి పాడవు అన్నారు. త్రైలోక్యుడు పాట పాడసాగాడు. జయ గౌరంగ జయ శచిపుత్ర సద్గుణ నిలయానందాబ్దే. జయ గౌరంగ జయ శచిపుత్ర సద్గుణ నిలయానందాబ్దే. ప్రేమ ప్రమాణ హిరణ్యవర్ణ పుంసారి మోహన నయన రంజన. జయ గౌరంగ జయ శచిపుత్ర సద్గుణ నిలయానందాబ్దే. గౌరాంగుడు నవ్వుతాడు, విలపిస్తాడు, నృత్యం చేస్తాడు. ఇది విని శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. భావపారవస్యంలో బాహ్యస్పృహను కోల్పోయారు. కాసేపటికి తరువాత మళ్లీ బాహ్య చైతన్యం కలిగాక త్రైలోక్యుడితో, ఆ పాట పాడవు, ఏమా దర్శనం, ఏమి దర్శనం పాట అని బ్రతిమాలుతున్నట్లు అడిగారు. త్రైలోక్యుడు ఆ పాట పాడాడు. ఏమా దర్శనం, ఏమి దర్శనం, కేశవ భారతి ఆశ్రమంబున అనుపమేయమగు అనుగ్రహముతో ఘోరా కన్నులగారు ధారలు. ఏమా దర్శనం, ఏమి దర్శనం, పరవశించితా ప్రేమ పరతలు మత్తగజము వలె తూగుచునాడును. ఆడుచు పాడును పాడుచునాడును, ఆడిపాడితా పాడి చూచును. ఏమా దర్శనం, ఏమి దర్శనం, కేశవ భారతి ఆశ్రమంబున బాష్పవార్తిలో ఈదులాడును, పొరలి తొరలును భూమి మీదను. ప్రభు హరినామము ప్రలాపించుచు విలపించి గగ్గోలు గొల్పును. ఏమా దర్శనం, ఏమి దర్శనం, దిక్కులన్నీయు పిక్కటిల్లగా సింహగర్జనము చేసి పాడును. హరికి దాసుడను నమ్రభావమున ప్రేమ భిక్షను వేడునంతనే. ఏమా దర్శనం, ఏమి దర్శనం,
కేశముక్తుడై కానిగట్టుచు పరమ పూజ్యమగు దివ్య ప్రేమగల అతని రూపమును గాంచినంతనే రాతి గుండెయును మెత్తబారును. ఏమా దర్శనం ఏమి దర్శనం కేశవ భారతి ఆశ్రమంబున. జీవ దుఃఖ భరహత స్వాంతుడై సర్వసంగ పరిత్యాగమునర్చి అవిచ్ఛిన్నముగ ప్రేమామృతమును ప్రసాదించును కుమ్మరించుచు. ఏమా దర్శనం ఏమి దర్శనం కేశవ భారతి ఆశ్రమంబున. అనుపమేయమగు అనుగ్రహముతో ఘోరా కన్నులగారు ధారలు. ప్రేమదాసుడు దాసుడైనచో గడప గడపను గడచి గౌరుని ప్రభావంబును పాడుచుండును అవిచ్ఛిన్నముగ అనంతంబుగా. ఏమా దర్శనం ఏమి దర్శనం కేశవ భారతి ఆశ్రమంబున. కీర్తనలు ముగిశాయి. సంధ్యాకాలం అయింది. శ్రీరామకృష్ణులు ఇంకా భక్తులతో పరివేష్టితులై ఉన్నారు. శ్రీరామకృష్ణులు రామ్తో, ఇవాళ ప్రక్కవాద్యాలే లేవు. ప్రక్కవాద్యాలు ఉంటే పాటలు ఇంకా రక్తి కట్టేవి ఇలా అంటూ నవ్వుతూ, బలరాం చేసే ఏర్పాట్లు ఎలాంటివో తెలుసా? బాపనయ్య పాడి ఆవు మేత తక్కువ వేయాలి, పాలు మటుకు కడవల కొద్దీ ఇవ్వాలి. అందరూ నవ్వారు. వాయిద్యాలు మీరే వాయించుకోండి, పాటలు మీరే పాడుకోండి అనటం లాంటిది బలరాం వైఖరి. అందరూ నవ్వారు. సాయంకాలం అయింది. సంధ్యదీపాలు వెలిగించారు. శ్రీరామకృష్ణులు జగజ్జననికి మ్రొక్కి భగవన్నామ స్మరణ చేస్తున్నారు. భక్తులు ఆయన్ను పరివేష్టించి ఆ మధుర స్మరణం వింటున్నారు. గిరీష్, మా, బలరాం, త్రైలోక్యుడు తదితర భక్తులు కూడా అక్కడే ఉన్నారు. కొంతసేపటి తర్వాత భక్తులు త్రైలోక్యుడు రాసిన కేశవ జీవిత చరిత్ర అనే పుస్తకంలో శ్రీరామకృష్ణులు తమ అభిప్రాయాలను మార్చుకున్నారని వ్రాసి ఉన్న విషయాలను త్రైలోక్యుడి ముందు ప్రస్తావించాలనుకున్నారు. ఈ విషయమై వారు ముందుగానే నిశ్చయించుకున్నారు. గిరీష్ చర్చను ప్రారంభించాడు. గిరీష్ త్రైలోక్యుడితో, కేశవ సాంగత్యం తర్వాత శ్రీరామకృష్ణుల గృహస్థ జీవితానికి సంబంధించిన తమ అభిప్రాయాలను మార్చుకున్నారని మీరు రాశారు కదా, కానీ అది నిజం కాదు అన్నాడు. శ్రీరామకృష్ణులు త్రైలోక్యుడు తదితర భక్తులతో, భగవదానందాన్ని చవిచూశాక సంసారంలోని ఆనందం రుచించదు. భగవదానందాన్ని ప్రాప్తించుకున్నట్లయితే సంసారం చప్పగా రుచిహీనంగా తోస్తుంది. ఎవరికైనా పట్టుపంచి దొరికినట్లయితే ఆ వ్యక్తి కోరాగుడ్డను ఖాతరు చేయడు కదా. నేను ప్రస్తావించింది సంసారంలో ఉన్నవారి గురించే కానీ సర్వసంగ పరిత్యాగుల గురించి కాదు అన్నాడు త్రైలోక్యుడు. అందుకు శ్రీరామకృష్ణులు, అదేమిటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? సంసారంలో ఉంటూ ధార్మిక జీవితం గడుపుతామని పలికేవారు ఒక్కసారి భగవదానందాన్ని రుచి చూసినట్లయితే వారికి ఇతరమైంది ఏది రుచించదు. కర్మబంధనం సడలిపోతుంది. భగవదానందం ఇనుమడించే కొద్దీ అటుపై వారు కర్మలను నిర్వర్తింపజాలరు. కేవలం భగవదానందాన్నే అన్వేషిస్తూ తిరుగుతూ ఉంటారు. విషయ సుఖాలను, స్త్రీ సుఖాలను భగవదానందంతో పోల్చగలమా? ఒక్కసారి భగవదానందాన్ని చవిచూసినట్లయితే ఆ వ్యక్తి దానికోసం పరుగులు తీస్తాడు. అప్పుడు అతడికి సంసారం ఉన్నా సరే లేకున్నా సరే దానితో సంబంధం ఉండదు. చుట్టూ సప్త సముద్రాలు, నదులు, చెరువులు నీటితో పొంగి పొరలుతూ ఉంటాయి. కానీ చాతక పక్షి దప్పికతో గొంతు ఎండిపోతున్నా సరే ఆ నీటిని మాత్రం తాగదు. దప్పికతో ప్రాణాలు పోతున్నా సరే అది మటుకు ఆ నీటిని తాగనే తాగదు. స్వాతి నక్షత్రాన్ని కురిసే వానజల్లు కోసం అంటూ అది నోరు తెరుచుకుని కూర్చుని ఉంటుంది. దానికి స్వాతి నక్షత్రపు నీరు తప్ప తక్కినవన్నీ బలదూరే. లోకులు భగవంతుడు, సంసారం రెంటిని పట్టుకుని ఉందామని తలుస్తారు.
రెండణాల సారాయి త్రాగినవాడు మత్తులోనూ ఉంటాడు, తన పనులు చేసుకోగలడు. కానీ తప్ప తాగిన వారు రెండిట ఉండగలడా ఏమిటి? భగవదానందాన్ని పొందినట్లయితే మరేది రుచించదు. అటువంటి వ్యక్తి ముందు కామిని కాంచనాల మాట ఎత్తగానే అతడికి గుండెల్లో గుణపం తెంచినట్లు అవుతుంది. తర్వాత శ్రీరామకృష్ణులు పాట పాడుతున్నట్లు రాగయుక్తంగా ఇలా పలికారు. లౌకికుల సంభాషణ నాకు బొత్తిగా సరిపోదు. పిదపిల్ల అన్నారు. ఎవరైనా భగవంతుడి కోసం పిచ్చివాడైనప్పుడు అతడికి ధనం ఇత్యాదులు బొత్తిగా సరిపడవు. అయ్యా, సంసారంలో ఉండటానికి ధనం అవసరం కదా, కొద్దిగా డబ్బు కూడబెట్టుకోవాల్సి కూడా ఉంటుంది, దాన ధర్మాలు వగైరాలు చేయవలసి ఉంటుంది అన్నాడు త్రైలోక్యుడు. అందుకు శ్రీరామకృష్ణులు, ఏమిటి మొదట ధనం కూడబెట్టి అటు పిమ్మట భగవత్ చింతనమా? పైగా దాన ధర్మాల గురించి మాట్లాడుతున్నావా? లోకులు కుమార్తె పెళ్ళికని వేలకు వేల రూపాయలు ఖర్చు పెడతారు. కానీ పక్కింటి వాడు తిండి లేక మాడుతూ ఉంటే అతడికి పట్టెడన్నం పెట్టడానికి కూడా ఎంతగా బాధపడతారని, అతడికి ఆ పట్టెడన్నం పెట్టడం కూడా ఎంతగానో తర్జన భర్జన చేసిన తర్వాతనే. ఒక పక్క జైల్లో అన్నమో రామచంద్ర అని అల్లాడుతూ ఉంటే వీరు మాత్రం ఇలా అంటుంటారు, నేనేం చేయగలను, వెధవలు బ్రతకని లేకపోతే చావని, నాకు కావాల్సిందల్లా నేను నా కుటుంబం హాయిగా ఉండటమే. అలాంటి వారు జీవుల పట్ల కనికరం గురించి మాట్లాడుతూ ఉంటారు. అయ్యా, కానీ సంసారంలో కూడా మహనీయులు ఉన్నారు. ఉదాహరణకు చైతన్యదేవుల శిష్యుడైన పుండరీక విద్యానిధినే తీసుకోండి. ఆయన గృహస్థుగానే జీవించాడు కదా అన్నాడు త్రైలోక్యుడు. ఆయన పీకల దాకా మద్యం సేవించాడు, ఇంకాస్త సేవించి ఉంటే గృహస్థుగా జీవించి ఉండగలిగేవాడే కాదు అన్నారు శ్రీరామకృష్ణులు. త్రైలోక్యుడు మౌనంగా ఉండిపోయాడు. మా గిరీష్ చెవిలో, మరి అతడు రాసింది నిజం కాదు కదా అన్నాడు. గిరీష్ త్రైలోక్యుడితో, మరి మీరు రాసింది నిజం కాదు కదా అన్నాడు. అందుకు త్రైలోక్యుడు, అలా ఎందుకు అనుకోవాలి, గృహస్థుగా ఉంటూ పారమార్థిక జీవితం గడపవచ్చునని ఈయనే సెలవిస్తూ ఉంటారు కదా అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, అవును, అలా జీవించవచ్చు, కానీ జ్ఞానాన్ని సముపార్జించిన తర్వాత సంసారంలో జీవించాలి. భగవంతుణ్ణి పొందిన తర్వాత అలా ఉండాలి. అప్పుడు కళంక సాగరంలో ఈత కొట్టినా సరే కళంకం అంటుకోదు. అటువంటి వ్యక్తి బురద చేపలా జీవించవచ్చు. భగవత్ప్రాప్తి అనంతరం ఆ వ్యక్తి జీవించే సంసారం విద్యా సంసారం. అలాంటి సంసారంలో కామిని కాంచనాలు అనేవే ఉండవు. అందులో ఉండేది భక్తి, భక్తుడు, భగవంతుడు మాత్రమే. నాకు కూడా భార్య ఉంది, ఇంట్లో పాత్రలు కంచాలు ఉన్నాయి, దేశదిమ్మరులకు భోజనం కూడా పెట్టిస్తుంటాను. ఇలాంటి భక్తులు, ఉదాహరణకు హాబీ తల్లి వచ్చినప్పుడు వారి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాను. మీ పుస్తకంలో భగవదవతారాన్ని విశ్వసించరని రాశారు. చైతన్యదేవుల గురించి ప్రస్తావిస్తూ మీరు ఆ విషయం రాశారు అన్నాడు ఒక భక్తుడు త్రైలోక్యుడితో. అందుకు త్రైలోక్యుడు, స్వయంగా చైతన్యదేవులే అవతారవాదానికి వ్యతిరేకంగా మాట్లాడారు కదా. పూరిలో అద్వైత తదితర భక్తులు శ్రీ చైతన్యులే భగవంతుడంటూ పాట పాడినప్పుడు ఆయన తమ గది తలుపులు మూసివేసుకున్నారు. భగవంతుడి ఐశ్వర్యాలు అనంతం. ఈయన చెప్పినట్లు భక్తుడు భగవంతుడి కచేరీ చావిడి. చావిడి చక్కగా అలంకరించబడి ఉన్నట్లయితే యజమాని ఐశ్వర్యమంతా అక్కడే ప్రదర్శితమై ఉండటం పొరపాటు కాదా? సామాన్లన్నీ చావిడిలోనే ఉంటాయా, వేరే చోట ఉండవా? గిరీష్, ఈయన చెప్పేది భగవంతుడి సారం ప్రేమ అని. ఇలాంటి భగవత్ ప్రేమ ఏ మానవుడి ద్వారా ప్రకటితమవుతుందో అతడే మనకు కావలసిన వాడు. ఆవు పొదుగు నుండే కదా మనకు పాలు లభ్యమయ్యేది. అందువల్ల మనకు కావాల్సింది పొదిగే. ఆవు శరీరంలోని కాళ్ళు, కొమ్ములు, తోక వంటి తక్కిన భాగాలతో మనకు పని లేదు అంటారు ఈయన. అందుకు త్రైలోక్యుడు, భగవంతుడి ప్రేమ అనే క్షీరం అసంఖ్యాక మాధ్యమాల గుండా ప్రవహిస్తోంది.
ఆయన అనంత శక్తి స్వరూపుడు. అందుకు గిరీష్, ఆ ప్రేమ ముందు వేరొక శక్తి నిలబడగలదా అని అడిగాడు. అందుకు త్రైలోక్యుడు, శక్తి స్వరూపుడైన ఆ భగవంతుడు తలుచుకుంటే అది సాధ్యమే, అంతా భగవంతుడి శక్తిలోనే ఇమిడి ఉంది అన్నాడు. అవును నిజమే, కానీ అవిద్యాశక్తి అని కూడా ఒకటి ఉంది కదా అన్నాడు గిరీష్. త్రైలోక్యుడు, అవిద్య అనేది ఒక వస్తువు ఏమిటి? అలాంటి పేరుతో ఏదైనా వస్తువు ఉందా? చీకటి అనేది వెలుతురు లేమి అన్నట్లు అవిద్య అనేది ఒక అభావం, లేమి మాత్రమే. ప్రేమను మనం అత్యున్నత స్థానంలో ఉంచుతామనే విషయంలో అనుమానానికి తావులేదు. భగవంతుడికి ఒక బిందువు అన్నది మనకు మహాసముద్రంతో సమానం. కానీ భగవంతుడి సంబంధంగా ప్రేమ అనేదే అంతం అన్నట్లయితే అది భగవంతుడికి హద్దులు కల్పించినట్లవుతుంది. శ్రీరామకృష్ణులు త్రైలోక్యుడు తదితర భక్తులతో, అవునవును అది నిజమే, కానీ ఒకంత కళ్ళు పుచ్చుకోగానే మనకు మత్తెక్కుతున్నప్పుడు కళ్ళు దుకాణంలో ఇక ఎంత కళ్ళు నిలవ ఉందో తెలుసుకోవాల్సిన అగత్యం ఏమిటి? భగవంతుడి అనంత శక్తులతో మనకేమిటి పని అన్నారు. గిరీష్ త్రైలోక్యుడితో, మీరు భగవదవతారాలను విశ్వసిస్తారా అని అడిగాడు. అందుకు త్రైలోక్యుడు, భగవంతుడు అవతరించేది భక్తుల ద్వారానే. అనంత శక్తుల వ్యక్తీకరణ సాధ్యం కాదు, కాబోదు కూడా. మానవుడి ద్వారా అనంత శక్తులు అభివ్యక్తం కావడం అనేది అసాధ్యం అన్నాడు. అందుకు గిరీష్, మీ పిల్లలను బ్రహ్మగోపాలంటూ సేవించవచ్చు, కానీ మహాపురుషులను భగవంతుడిగా పూజించలేమా ఏమిటి అని అడిగాడు. శ్రీరామకృష్ణులు త్రైలోక్యంతో, అనంతాన్ని గురించి యోచించి నీ తల ఎందుకు బద్దలు కొట్టుకుంటావు? నిన్ను స్పృశించాలంటే నీ శరీరం మొత్తం స్పృశించాలా? గంగా స్నానం చేయదలిస్తే హరిద్వార్ నుండి గంగాసాగర్ వరకు స్పృశిస్తూ పోవాలా? ఈ నేను అనేది తొలగిపోగానే జంజాటాలన్నీ సమసిపోతాయి. నేను అనేది ఉన్నంత వరకు భేదబుద్ధి ఉంటుంది. నేను అనేది వైదొలిగిన తర్వాత ఏదైతే మిగిలి ఉంటుందో దాన్ని మనం ఎవరు తీసుకోను లేరు, నోటితో చెప్పను లేరు. ఏదైతే ఉందో అదే ఉంది. ఈ నేను తొలగిపోయిన తర్వాత కొద్దిగా ఇతడి ద్వారా వ్యక్తమవుతోంది, తక్కింది అతడి ద్వారా వ్యక్తమవుతోంది. ఇదంతా నోటితో చెప్పజాలం. సదానందం అనేది సాగరం, సచ్చిదానందం అనేది సాగరం. అందులో నేను అనే కొండ ఉన్నది. కొండ ఉన్నంత వరకు నీరు కొండ లోపలి భాగం, లోపలి బయట భాగం అని రెండు భాగాలుగా విభజింపబడి ఉంటుంది. కొండ పగిలిపోయిన తర్వాత ఒక్కటే జలం. ఆ మాట కూడా చెప్పలేము, ఎందుకంటే అప్పుడు చెప్పేవారు ఎవరున్నారు? చర్చ ముగిసిన తర్వాత శ్రీరామకృష్ణులు త్రైలోక్యుడితో ఉల్లాసంగా మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు, నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా అని అడిగారు. అందుకు త్రైలోక్యుడు, ఎక్కడండి, మీ సమక్షంలో ఉన్నంతవరకు భగవదుద్దీపన కలుగుతూ ఉంటుంది. ఇక్కడ నుండి వెళ్ళిపోగానే మళ్ళీ కథ మామూలే అన్నాడు. శ్రీరామకృష్ణులు, చెప్పులు తొడుక్కున్నప్పుడు ముళ్ళపై నడవటంలో భయం లేదు. భగవంతుడే సత్యం, తక్కినదంతా అనిత్యం అన్న బోధ ఉంటే కామినీ కాంచనాల భయం ఉండదు అన్నారు. సమయం రాత్రి 9 గంటలవుతోంది. ఉపాహారం పెట్టడానికని బలరాం త్రైలోక్యుడిని ఇంటి లోపలికి తీసుకువెళ్ళాడు. త్రైలోక్యుడు అతడి మతాన్ని అవలంబించే వారి గురించి శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు గిరీష్ మా తదితర భక్తులతో, వీళ్ళు ఎలాంటి వారో తెలుసా? ఒక చిన్న బావిలోని కప్పల్లాంటి వారు. ఆ కప్పలు ఎన్నడూ బయటి ప్రపంచాన్ని చూసి ఎరగవు. తమ చిన్న బావి గురించి మాత్రమే వాటికి తెలుసు. అందుకే బయట ప్రపంచం అనేది ఉన్నదని అవి ఎంతమాత్రం విశ్వసించవు. భగవదానందం ఎలాంటిదో వారికి తెలియలేదు కాబట్టే వారు సంసారం సంసారం అంటూ పలవరిస్తూ ఉంటారు. ఇలా అంటూ గిరీష్తో, వారితో వాదించే పనే ఉంది. వారు భగవంతుడు సంసారం రెంటిని పట్టుకు వేలాడుతుంటారు. భగవదానందాన్ని చవి చూడందే ఆనందం ఎలాంటిదో అర్థం చేసుకోజాలం.
5 సంవత్సరాల బాలుడికి రతి సుఖం ఎలాంటిదో తెలియచేయగలమా? విషయాసక్తులు భగవాన్ భగవాన్ అంటూ ఉండటం కేవలం చిలక పలుకులు లాంటివి. ఇంట్లోని తోడికోడళ్ళు కలహించుకునేటప్పుడు వారి మాటలు విని పిల్లలు కూడా దేవుని సాక్షిగా నాకు తోడు భగవంతుడు ఉన్నాడు అనటం నేర్చుకుంటారు. పోనీలే, అది వారి తప్పు కాదు. అందరూ ఆ అఖండ సచ్చిదానందుడిని అవగతం చేసుకోగలరా ఏమిటి? శ్రీరాముణ్ణి కేవలం 12 మంది ఋషులు మాత్రమే గుర్తించగలిగారు. అందరూ అతన్ని గుర్తించలేకపోయారు. అవతార పురుషుణ్ణి కొందరు సాధారణ మానవుడిగా తలుస్తారు, మరికొందరు సాధుపుంగవుడిగా భావిస్తారు. కేవలం 2-3 మాత్రమే ఆయన అవతార పురుషుడిగా గుర్తించగలుగుతారు. ఎవరి దగ్గర ఎంత పెట్టుబడి ఉంటుందో దానికి తగ్గట్టు వారు వస్తువులకు వెలకడతారు. ఒక ధనవంతుడు తన పనివాడితో ఇలా అన్నాడు, ఈ వజ్రాన్ని బజారుకు తీసుకెళ్ళి దీనికి ఎవరు ఎంత వెలకడతారో నాకు తెలియచేయి. ముందు దీన్ని వంకాయల వ్యాపారి వద్దకు తీసుకువెళ్ళు అన్నాడు. పనివాడు దాన్ని వంకాయల వ్యాపారి వద్దకు తీసుకెళ్ళాడు. ఆ వ్యాపారి వజ్రాన్ని అటు ఇటు తిప్పి చూసి, తమ్ముడు, దీనికి బదులుగా 9 వీసుల వంకాయలు ఇస్తాను, సరేనా అన్నాడు. అందుకు పనివాడు, చూడవయ్యా, కాస్త ధర పెంచు. సరేలే, 10 వీసుల వంకాయలు ఇవ్వు అన్నాడు. వంకాయల వ్యాపారి, నేను బజార్ ధర కంటే ఎక్కువగానే చెప్పాను, నీకు గిట్టుబాటు అయితేనే ఇచ్చి వెళ్ళు, లేదంటే లేదు అన్నాడు. పనివాడు నవ్వుతూ వెళ్ళి తన యజమానికి చెప్పాడు, అయ్యా, వంకాయల వ్యాపారి 9 వీసుల వంకాయల కంటే ఎక్కువ ఒక్క వంకాయ కూడా ఇవ్వనన్నాడు అని. బజార్ ధర కంటే ఎక్కువగా చెప్పేశానన్నాడు అన్నాడు. యజమాని చిరుదరహాసంతో ఇలా అన్నాడు, ఎంతైనా అతడు వంకాయల వ్యాపారి కదా, వజ్రం విలువ అతడికి ఏం తెలుస్తుంది? దీన్ని నువ్విప్పుడు బట్టల వ్యాపారి వద్దకు తీసుకువెళ్ళు. బట్టల వ్యాపారి పెట్టుబడి కాస్త ఎక్కువే కదా, అతడెంత ధర చెప్తాడో చూద్దాం. పనివాడు వజ్రాన్ని బట్టల వ్యాపారి వద్దకు తీసుకువెళ్ళి, ఏమయ్యా, దీన్ని తీసుకుంటావా? దీనికి ఏం ధరిస్తావు అని అడిగాడు. అందుకు బట్టల వ్యాపారి, వస్తువు బాగానే ఉంది, దీంతో మంచి ఆభరణం చేయించుకోవచ్చు. తమ్ముడు, దీనికి నేను 900 రూపాయలు ఇస్తాను అన్నాడు. అయ్యా, ధర ఇంకాస్త పెంచినట్లయితే దీన్ని మీకే ఇచ్చేస్తాను. సరేలే, 1000 రూపాయలు ఇచ్చుకోండి అన్నాడు పనివాడు. ఇంకా వేరే ఏమీ మాట్లాడవద్దు, నేను బజార్ ధర కంటే ఎక్కువే చెప్పాను, 900కు పైన ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని ఖరాఖండిగా చెప్పేశాడు బట్టల వ్యాపారి. పనివాడు తనలో తాను నవ్వుకుంటూ యజమాని వద్దకు వెళ్ళి ఇలా చెప్పాడు, బట్టల వ్యాపారి 900 పైన ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్నాడు, పైగా నేను బజార్ ధర కంటే ఎక్కువే చెప్పాను అన్నాడు. ఆ యజమాని పగలబడి నవ్వుతూ, ఇప్పుడు దీన్ని రత్నాల వ్యాపారి వద్దకు తీసుకువెళ్ళి అతడేం చెప్తాడో చూడు అన్నాడు. పనివాడు దాన్ని రత్నాల వ్యాపారి వద్దకు తీసుకువెళ్ళాడు. దాన్ని చూసిన మరుక్షణానే అతడు 1,00,000 రూపాయలు ఇస్తాను అన్నాడు. వీరు సంసారంలో ధర్మం అంటూ గగ్గోలు పెడుతుంటారు. తలుపులు కిటికీలు అన్నీ మూసివేసిన ఒక గదిలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. పైకప్పులోని ఒక సన్నని రంధ్రం గుండా కొద్దిగా వెలుతురు వస్తుంది. ఆ విధంగా పైకప్పు ఉన్నప్పుడు సూర్యుడిని దర్శించలేం కదా. పైగా కొద్దిపాటి వెలుతురుతో ప్రయోజనం ఏమిటి? కామినీ కాంచనాలే పైకప్పు. పైకప్పును తొలగించకుండా సూర్యుని తొలగడమా? సంసారులు ఆ గదిలో బంధింపబడి ఉన్న వ్యక్తి లాంటి వారు. అవతార పురుషులు ఈశ్వర కోటికి చెందినవారు. వారు ఆరుబయట తిరిగే వ్యక్తులు లాంటివారు. సంసారంలో వారి అన్నటికీ బద్ధులు కారు, బందీలెవరు. వారి నేను నలువైపులా గోడలు, తలపైన కప్పు ఉండటం లాంటిది. అందులో ఉన్న వ్యక్తికి బయట వస్తువులేవి కనిపించవు. అవతార పురుషులు మొదలైన వారి నేను పలసని నేను. ఆ నేను ద్వారా వారు సర్వదా భగవంతుని దర్శిస్తారు. ఒక వ్యక్తి ఒక ప్రహరీ గోడ పక్కన నిలబడ్డాడు అనుకుందాం. ప్రహరీ గోడకు 2 వైపులా అనంత మైదానం ఉంది. గోడలో కనుక రంధ్రం ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఆ రంధ్రం గుండా గోడకు అటువైపున ఉన్నదంతా చూడగలుగుతాడు. రంధ్రం పెద్దదైనట్లయితే దాని గుండా రాకపోకలు కూడా చేయవచ్చు.
అవతార పురుషులు మొదలైన వారి నేను ఈ విధంగా రంధ్రం ఉన్న గోడ వంటిది. వారు గోడకు ఇటువైపుగా ఉన్నప్పటికీ గోడకు ఆవల ఉన్న అనంత మైదాన్ని కూడా చూడగలుగుతారు. దీని అర్థం ఏమిటంటే దేహధారణ చేసినప్పటికీ వారు సదా భగవంతుడితోనే సంయోగం చెంది ఉంటారు. పైగా ఇచ్చ వచ్చినప్పుడల్లా వారు రంధ్రం గుండా గోడ అవలి వైపుకి వెళ్ళి సమాధి స్థితిలో అవుతారు. రంధ్రం కనుక పెద్దదైతే వారు దాని గుండా రావటం పోవటం కూడా చేస్తారు. సమాధి స్థితి పొందినప్పటికీ వారు మళ్ళీ సాధారణ స్థాయికి దిగి రాగలరు. భక్తులంతా నివ్వెరబోయి ఈ అద్భుత అవతారతత్వ వివరణను వింటున్నారు.